హలో, నేను మిస్ రావు. చిలకలూరుపేట వేదికగా ప్రజాగళం మూసింది. ఆ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ అందరూ పార్టిసిపేట్ చేశారు. కానీ అది హిట్టా ఫట్టా అనే దాని మీద మాత్రం సీరియస్గా చర్చ జరుగుతుంది. ఆ సభ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు ఉన్నారు, మనతో ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మీ సభ ప్రజాగళం అది హిట్టా ఫట్ అనేది అనేది రకరకాల చర్చ అయితే జరుగుతుంది. సరే, మీరు ఎలాగో హిట్ అంటారు, దాంట్లో ఉన్నాయి. మేమనడం కాదు, మీ కెమెరాలు ఉన్నాయి, మీరు నిన్న కవర్ చేశారు, సో అన్ని ఛానల్స్ కవర్ చేశారు. సో యూ కెన్ టేక్ అ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ దోస్ కెమెరాస్ ఇట్ సెల్ఫ్. జ్యోత్స్న చెప్పడమో ఇంకోటి చెప్పడమో అవసరం లేదు రావు గారు. మీరు ఒకసారి మీ కెమెరాలను అడిగితే చెప్పేస్తారు అది హిట్టా ఏమైందా అని. 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు రాలేక అయినా సరే 10 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చి ఎక్కడికక్కడ ఈ కూటమికి మా మద్దతు ఉంది అని తెలిపేటువంటి ఒక ప్రయత్నం ప్రజలు చేశారు. ఐ థింక్ దట్స్ ది బ్యూటీ ఆఫ్ ఇట్ అంటాను నేను. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా మనం కొంచెం వాస్తవానికి కూడా పొత్తులు ఇవన్నీ ఉన్నప్పుడు కొంత ఎంత లేదన్నా సరే ఒక నెగిటివ్గా ఆలోచన చేయడము, కొంతమంది నెగిటివ్గా మాట్లాడడం అన్నీ చేస్తూ ఉంటారు. కానీ నిన్నటి సభతోటి హౌ ఎవిడెంట్ ఇట్ వాస్ అంటే ఈ కూటమికి మా మద్దతు ఉంది అనేటువంటిది ప్రజలు చెప్పారు. అందుకే మేము ఆ సభ పేరు కూడా ప్రజాగళం అనే పెట్టాం. ద వాయిస్ ఆఫ్ ద పీపుల్, ప్రజల యొక్క గళం ఇది. ప్రజలైతే యాక్సెప్ట్ చేశారు. ప్లస్ నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్పీచ్ మీకు కరెక్ట్ అనిపించిందా? అంటే రావు గారు, మేము ఏమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీయా, లేకపోతే అక్కడ నుంచింది ఏమన్నా జగన్మోహన్ రెడ్డా, లేకపోతే ఆ కొడాలనానా, లేకపోతే ఆ పేరునానా, లేకపోతే అంబటా, లేకపోతే రోజానా నిలబడి మైకుల ముందర తిట్లు తిట్టడమో, లేకపోతే పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడమో, లేకపోతే పర్సనల్ లైఫ్స్ గురించి మాట్లాడడమో, లేకపోతే ఇంకోటి చేయడానికి కాదే. మాది కూటమి కదా. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే వీ హ్యావ్ నెవర్ అటాక్డ్ ఎనీవన్ పర్సనల్గా మేము ఎప్పుడు విధానపరమైన అంశాల్లో ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేశారో అది మోడీ నోటి నుంచి మీకు వినిపించిందా? సార్, ఫస్ట్ సభ ఇప్పుడు నిజానికి కూడా ఒక సగటు ఆంధ్ర వ్యక్తి ఏం ఆలోచిస్తాడు, ఇంకా చాలా మనం అంటే మాట్లాడుంటే బాగుండేది. మోదీ గారు ఒక ప్రధానమంత్రి వచ్చారండి. ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన ఏవో నిజంగా కూడా రాష్ట్రానికి నేను వచ్చేస్తానని చెప్పాలని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో కానీ ఇక్కడ మనం ప్రాక్టికాలిటీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ పొత్తులోకి వెళ్తున్నటువంటి, అంటే ఒకే వేదిక మీద కనబడ్డటువంటి 3 నాయకులు అండ్ ఆ ప్రెజెన్స్ని చూపించాల్సినటువంటి ఒక అవసరం, ఆ స్ట్రెంగ్త్ని చూపించాల్సినటువంటి ఒక అవసరం మొదటిది. రెండోది ఏంటి అని అంటే మొట్టమొదటి సభ, మొన్న ఎన్నికల నగారా మోగంగానే నిన్న మొట్టమొదటి సభ. దాంట్లో భాగంగా అసలు ఎందుకు పొత్తులోకి వచ్చాము, ఏం జరుగుతోంది, మొదటి 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఈ 5 సంవత్సరాల్లో ఏం జరగట్లేదు, ఏ విధమైనటువంటి ఒక తిరోగమనం దిశగా రాష్ట్రం వెళ్ళింది అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రిపోర్ట్ లాగా ఇచ్చారు కదా. మోదీ గారికి అక్కడే ఇచ్చారు కదా. దే హ్యావ్ నాట్ గాన్ బిహైండ్. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ని ఏ రకంగా ఉంది, ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అవుతోంది ఈ ప్రజెంట్ గవర్నమెంట్, ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది అనేటువంటిది ప్రధాని మోదీ గారికి ఇచ్చారు. దానికి ఆయన అక్నాలెడ్జ్ చేస్తూ ఏమన్నారు, మనం ఎన్డీఏ నుంచి ముఖ్యంగా ఇక్కడ సభ జరుగుతుంది, ఇక్కడ పల్నాడులో జరిగింది సభ. సో పల్నాడులో మనం ఇన్ని లక్షల ఇళ్ళు ఇచ్చాం, ఇన్ని లక్షల ఇళ్ళకి నీళ్ళు ఇచ్చాం, ఇంత చేసాం, ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేసాం. అంటే వాట్ వీ హ్యావ్ డన్ అయితే మేము చెప్పాలి కదండి. ఫస్ట్ పక్కన వాడిని తిట్టే ముందర మేము ఏం చేశారో చెప్పాలి కదా. ఒకటి చెప్పాము. చెప్పిన తర్వాత కూడా ఒక విషయం ఏం మాట్లాడారంటే, ఒక అవినీతి ప్రభుత్వం ఇక్కడ నడుస్తోంది, అవినీతిలో పోటీ పడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు అనేటువంటి మాట మాట్లాడారు. మరి వాట్ అబౌట్ జగన్? మంత్రులు అన్నారు కాదండి, అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ కదా, పర్యాయ పదమే జగన్ కదా. ఆ పదం మాట్లాడటానికి మోడీ సందేహం ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు ఆయన ఒక కూటమికి సంబంధించినటువంటి ఒక సభని అడ్రస్ చేస్తున్నారు, అట్లానే ఒక దేశ ప్రధానిగా వచ్చి అక్కడ అడ్రస్ చేసినప్పుడు నాకు తెలిసి దిస్ ఇస్ జస్ట్ ఇనీషియల్ సభ, ఇది ట్రైలర్ లాంటిది ఒక రకంగా. ముందరుంది బ్లాక్ బస్టర్ సినిమా, ముందరుంది సార్, ముందుంది ముసల పండుగ. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కావాలంటే అన్ని తిట్లు, ఎన్ని కావాలంటే అన్ని వాతలు, ఎన్ని కావాలంటే అన్ని చెంపదెబ్బలు హ్యాపీగా ప్రధాని గారు ఇస్తారు. ఏం టెన్షన్ ఏం లేదు అక్కడ. మోడీ గారు ఏం వెనకాల వేసే ప్రసక్తే లేదు. చంద్రబాబు గారేమో పోలవరం గురించి మాట్లాడారు, అమరావతి గురించి మాట్లాడారు, బట్ అవి ఎక్కడ కూడా మోడీ ప్రస్తావించలేదు కదా. నేను కాదనట్లేదు రావు గారు. అయితే
వీ హ్యావ్ టు స్టిల్ వెయిట్ ఫర్ ది ఫర్దర్ కమింగ్ స్పీచెస్ కూడా. ఇదేమీ ఆఖరిది కాదు కదా, ఫస్ట్ స్పీచ్ ఇది. అండ్ ఆల్సో అక్కడ నేను నిన్న గమనించింది ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మనం ఏం చేశాను రాష్ట్రానికి అనేటువంటిది ఒకటి చెప్పారు. ఈవెన్ పోలవరం విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఎక్నాలెడ్జ్ చేశారు కదా, మోదీ గారు ఎక్నాలెడ్జ్ చేశారు కదా, చేయలేదని ఎలా అంటాం మనం? ఇప్పుడు నిజానికి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా అసలు అక్కడ ఏ విధమైనటువంటి అవినీతి జరగలేదని వాళ్ళే చెప్పారు కదా. వీళ్ళేమో బుక్ చేశారు, ఎస్ఆర్సిపి వాళ్ళు బుక్ చేశారు, వాళ్ళేమో అసలు అక్కడ ఏమీ జరగలేదని చెప్పారు. సో నేను ఏమంటానంటే, తొందరపడవలసిన ఏం అవసరం లేదండి. నేను ఇందాక చెప్పినట్టుగా అన్ని దే ఆర్ ఆల్ ఇన్ స్టోర్. ప్రతి ఒక్కటి మెల్లిమెల్లిగా బయటకు వస్తాయి సార్. అన్ని తిట్లు ఒకేసారి తిడితే తట్టుకోగలడా? నిన్న అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాధ ఏంటంటే, మీకు అర్థం కాల, అసలు ఆ జనాన్ని చూసి ఆ మహానుభావుడు ఎన్ని టీవీలు పగలగొట్టాడు, ఎంత జ్వరం వచ్చి పడుకున్నాడు రాత్రి అనుకొని మేము భయపడుతుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళా కష్టం కదండి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమన్నా అయిపోతే. కానీ తెల్లారేటప్పటికి మీడియా ముందుకు వచ్చారు, ఫెయిల్ ఎవరు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఫెయిల్ అన్నారు. పేరు నాని ఇంకా జగన్మోహన్ రెడ్డి వచ్చారా సార్? జగన్ ఎప్పుడు రాడు కదా, మరి అయిపోయింది మరి అయిపోయింది. నిజానికి కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ నిన్న ఒక ప్రధాని వచ్చి రాష్ట్రంలో ఒక సభను అడ్రస్ చేసినప్పుడు ముఖ్యమంత్రి వచ్చి సమాధానం చెప్పుకోవాల్సింది కదా. నేను చేత కదా జగన్మోహన్ రెడ్డికి ప్రెస్ మీట్ పెట్టడం, మాట్లాడడం చేత కదా జగన్మోహన్ రెడ్డికి? పొలిటికల్ మీటింగ్ కదా, పొలిటికల్ మీటింగ్ అయితే మరి నువ్వు కూడా ఒక పార్టీ అధ్యక్షుడే కదా. కాదు ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడే కదా. మరి బయట మరి అట్లాంటప్పుడు పేరు నాని ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతాడు సార్? సరే పోనీ పేరు నాని బయటకు వచ్చి మాట్లాడాడు సార్, ఏం మాట్లాడాడు సార్ చెప్పండి నాకు? ఏమన్నాడు? ఫెయిల్ అయ్యారు. అండ్ వీళ్ళు చెప్తేనా, వాళ్ళు చెప్తేనా? కందకాలు తవ్వి సభలు పెడుతుంటే జనాలు పారిపోకూడదని ఆ కందకాల్ని దుంకి పారిపోతున్నారు. పోలీసులను అడ్డం పెడితే పోలీసులు తోసుకెళ్ళిపోయి పారిపోతున్నారు జనాలు వాళ్ళ సభలకి. తాళాలు వేస్తుంటే గేట్లకి ఆ తాళం కప్పల్ని కూడా పగలు కొట్టేసి బయటికి పారిపోతున్నారు జనాలు వాళ్ళ సభలకి. వీళ్ళు మా సభల్ని ఫెయిల్యూర్ అంటారా? ఎవరు అనేది మళ్ళీ పేరు నాన్నలు అంటాడు. వాళ్ళకి అసలు ఏమన్నా అవగాహన ఉందా? ఇంకా రోజా గారు రాలా, అంబటి రాంబాబు, పేరు నాని ఆల్రెడీ మార్నింగ్ ఒక రౌండ్ అయిపోయింది. మీకు విషయం చెప్తాను. ఐ థింక్ వీళ్ళు ఆ పదాన్ని నేను వాడడానికి ఎప్పుడు ఇష్టపడినండి, కానీ వాళ్ళే ఆ పదాన్ని అలవాటు చేశారు కాబట్టి ఆ పదం వాడదాం మనం. పేడ్ ఆర్టిస్టులు అంటారు కదా, వాళ్ళే అన్నారు వాళ్ళ భాషలో. సో వాళ్ళ ఒక్కొక్కసారి కొందరికి వాళ్ళ భాషలో సమాధానం చెప్తేనే అర్థం అవుతుందేమో, మరి మామూలుగా చెప్తే అర్థం కావట్లేదు కాబట్టి వాళ్ళకి వాళ్ళ భాషలో పేడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వస్తారు, ఇంకా కూడా వస్తారు. ఎందుకంటే ఆ పార్టీలో పేడ్ ఆర్టిస్టులకి ఏం కొదవలేదు అక్కడ, అందరూ బయటకు వస్తారు. వచ్చి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, మోదీ గారిని తిట్టరు భయం వాళ్ళకి. సో చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి బయటకు వస్తారు. ఏం జరుగుతుంది సార్? ప్రజలు చూడట్లేదా? వాళ్ళ మీడియాలో మొత్తం క్యాల్కులేట్ చేసేసి మొత్తం 100 acres, దాంట్లో హెలిప్యాడ్లకి తర్వాత ఈ డయాస్కి అన్నిటి పోగా 40 acres, 40 into ఒక 2 వేసేసారు. ఒక 50 to 80 మధ్యలో ఉండొచ్చు పబ్లిక్ అంటున్నారు వాళ్ళ ఎస్టిమేషన్. పాపం 50,000 పాపం సార్. ఆ లెక్కకి రావడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఉంటారు చెప్పండి. లేదండి మాదేమన్నా గ్రీన్ మ్యాట్లు వేసినటువంటి సభ, మాదేమన్నా గ్రీన్ మ్యాట్లు వేసిన సభ వాళ్ళలాగా కాదు కదా, లైవ్లో నడిచింది సభ. నేను అందుకే నేను మాట్లాడినంటున్నా, మీ కెమెరాలో ఫుటేజ్ ఉంటుంది సార్, వెళ్ళండి వాళ్ళకి చూపిద్దాం. వాళ్ళలాగే అన్నా మేము గ్రీన్ మ్యాట్లు వేసి దాన్ని ఏమన్నా గ్రాఫిక్స్ సభ అనుకుంటున్నారేమో. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. పాపం జగన్మోహన్ రెడ్డి రాత్రి వాళ్ళకి ఇచ్చినటువంటి ఏమంటారు అంటే ఆ తిట్ల దండకానికి భరించలేక రాత్రంతా కష్టపడి మొత్తం ఎక్కడికక్కడ మ్యాథ్స్ అంతా, తెలియని మ్యాథ్స్, తెలిసిన మ్యాథ్స్ అన్నీ చేసి యాల్జిబ్రాలు అన్నీ తీసుకొచ్చి ఉంటారు పాపం. తీసుకొచ్చి అరే నాయన దీన్ని 50-80 వేలకు కుదించండి రా, మీకు దండం పెడతాను రా, మీకు కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి ఎవరికో చెప్పుంటాడు. వాళ్ళెవరో తీసుకొచ్చి సార్ వీ కెన్ మేక్ ఇట్ లైక్ దిస్ సార్ అని చెప్పి తీసుకొచ్చి చెప్పుంటారు. సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, 300 ఎకరాలు, నేను ఏమీ మాట్లాడలా, 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. 10 కిలోమీటర్ల నుంచి జనాలు నడుచుకుంటూ వచ్చారు వీళ్ళు బస్సులు ఆపేస్తే. ఇది లైవ్లో అన్ని టీవీలు చూపించాయి. ఒక బ్లూ మీడియా కనపడలా, వాళ్ళ కళ్ళకి బ్లూ కలర్ అద్దాలు పెట్టి కూర్చుంటారు, వాళ్ళకి కనపడదు అది. సో వీఆర్ నాట్ బాదర్డ్ ఆల్సో. ఓకే, వెదర్ దే సీ ఇట్ ఆర్ నాట్ వీఆర్ నాట్ బాదర్డ్. మీరేమో రాత్రి టీవీలు బయలుపోయి అంటే అని చెప్పి అంటున్నారు, వాళ్ళేమో మేము సంబరాలు చేసుకున్నా అది ఫెయిల్ అయిపోయింది, వాళ్ళు కనీసం వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా రాలేదు. కాదు ఎక్కడన్నా
టపాకులు కాల్చారా? ఆర్గనైజ్ ఏంటి సార్ సంబరాలు చేసుకునేది? నేను చెప్తున్నాను కదా సార్, మీకు ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా రాలేదు సభలు అంటున్నారు. నేను ఒక విషయం చెప్తా సార్. లక్షల్లో జనాలు వచ్చినప్పుడు వీళ్ళ నస చెప్తా చూడండి, వీళ్ళ ఆలోచన ఎంతకుంటుందో నేను చెప్తా వినండి. లక్షల్లో జనాలు వచ్చారు, ఆ మైక్ సిస్టమ్ మీదకి, ఆ సౌండ్ సిస్టమ్ మీదకి జనాలు మొత్తం ఇన్ఫ్లో వచ్చేసింది. లిటరల్ గా ఇట్ వాజ్, అండ్ దిస్ వాజ్ అగైన్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ దేర్. నేనున్నా అక్కడ, నేను ప్రత్యక్ష సాక్షిని అక్కడ సార్. అక్కడ ప్రధానమంత్రి మోదీ వచ్చేటువంటి సభకి మినిమం సెక్యూరిటీ కూడా పోలీసులు ఇవ్వలేదండి. నేను మినిమం సెక్యూరిటీ, సభ డయాస్ అక్కడ ఉందా, దానికి ఇంత దూరంలో ఆల్మోస్ట్ ఫస్ట్ గ్యాలరీలో మేము కూర్చున్నాను. కనీసం అక్కడ ఒక 8 నుంచి 10 మంది పోలీసులు కూడా లేరు సార్. మీరు సభ దగ్గర ఫెయిల్యూర్ కదా. మా ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి ఎలా మా వాలంటీర్లు ఉన్నారండి అక్కడ, మా వాలంటీర్లు ఉన్నారు కాబట్టే కంటికి రెప్పలా ప్రతి ఒక్క కార్యకర్తని కాపాడుకొని మళ్ళీ ఇళ్ళకి పంపించగలిగాం మేము. లేకపోతే వీళ్ళు చేసినటువంటి కాన్స్పిరసీ ఏంటి సార్? అక్కడ మోదీ గారు మాట్లాడుతూనే ఉన్నారు, పోలీసులు అందరూ వెళ్ళిపోయారు. ఎవరు సభకు వచ్చారు? జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? ఇప్పుడు ఎలక్షన్ ఉంది కదా. అందుకే కదా ఇవాళ మేము వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కూడా మేము దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం కదా. ఓకే, ఆ ఎస్పీని వదిలేస్తామా? గేమ్స్ ఆడతారా? కాన్స్పిరసీ చేస్తారా? ఒక సభ మీద, ప్రజల కోసం పెట్టినటువంటి సభ మీద రాజకీయంగా ఎదుర్కోమంటున్నాను సార్. మేము ఎక్కడా కూడా మేమేం మిమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోమని చెప్పట్లేదు కదా. రాజకీయంగా ఎదుర్కొని చూస్తాం. మీరేం మాట్లాడుతున్నారు, మేమేం మాట్లాడుతున్నాం, చర్చకు రండి చూద్దాం. అది చేతగాక జనాల్ని 10 కిలోమీటర్ల మేర 20 కిలోమీటర్ల మేర ఆపేయడం ఎందుకు సార్? ఎందుకు ఆపారు? సో ఇది పోలీస్ ఫెయిల్యూర్, అబ్సల్యూట్ గా పోలీస్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ కదా. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. ఎందుకనంటే అందుకే ఇవాళ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నాం అంటున్నాను. మేమేం వదలం దీన్ని. ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎందుకు తీసుకెళ్తున్నాం మేము? బికాస్ లోకల్ పోలీస్ కి ఇన్స్ట్రక్షన్ ఉంది కదా. మోదీ గారి సభని లోకల్ పోలీస్ కి ఇన్స్ట్రక్షన్ ఉంది కదా. అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారు వచ్చే సభకు కూడా మీరు సెక్యూరిటీ ఇవ్వరా? అక్కడ మా ఫెయిల్యూర్ ఎలా అవుతుంది సార్? మేమేమన్నా ప్రభుత్వంలో ఉన్నామా? ఎవరున్నారు ప్రభుత్వంలో? అది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్. అది నేనేమంటే డీజీపీ ఉన్నారు కదా, ఆయన ఫెయిల్యూర్. నేను అందుకనే చెప్తున్నాను, ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు గివ్ అన్ ఆన్సర్ టు ది ఎలక్షన్ కమిషన్ కదా. దట్స్ వాట్ వీఆర్ ఆస్కింగ్, దట్స్ వాట్ వీఆర్ కంప్లైనింగ్. ఇక్కడ నేను ఇందాక చెప్తుంటే మళ్ళీ కట్ అయిపోయింది మధ్యలో. కానీ ఏం చేశారంటే వీళ్ళ బాధ, వీళ్ళ ఏడుపు, వీళ్ళ నసా చెప్తాను మీకు. ఇప్పుడు లక్షలలో జనాలు వచ్చేమో మేము ఇది చేస్తూ ఉంటే వీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వలేదు, మైకులు సరిగ్గా పెట్టలేదు, మాకు కుర్చీలు వేయలేదు. వీళ్ళు వచ్చారండి సభలకి? నిలబడి చూసారా? నిలబడి విన్నారా? కొన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా వచ్చారేమో మరి. వాళ్ళ జగనన్న మాటలు వినలేక పోట్లే, ఆ చంద్రబాబు నాయుడు గారు మంచి ఆయన ఏదో మాట్లాడతారు, ఆయన మాటలన్నా ఇని తరిద్దామని వచ్చారా? ఎలా తెలుసండి వాళ్ళకి వీళ్ళ నస? అక్కడేమో జనాలు లక్షలలో వచ్చి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేటువంటిది వాళ్ళు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటూ ఎస్ కూటమికే మా మద్దతు అని వాళ్ళు చెప్తుంటే ఏమంటారంటే అక్కడ ఏం వెతకాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎక్స్క్యూజెస్ ఏం వెతకాలో అర్థం కాదు. మజ్జిగ ప్యాకెట్లు రాలేదని ఒకడినా సార్, లేదండి మైక్ సరిగ్గా రాలేదని ఒకడినా సార్. నీకెందుకు రా నాయన మైక్ రాలేదనుకోండి, మేమన్న మాటలు పోని ప్రజలకి వెళ్ళవు కదా. నీ బాధ ఏంటి మధ్యలో? బాధ ఏంటంటే మా భరత్ ఎంపీ ఆయన ఒక కామెంట్ చేశారు, రీల్ స్టార్ చెప్పండి. ప్రజలు యాక్సెప్టెన్స్ లేదు, ప్రకృతి కూడా యాక్సెప్టెన్స్ లేదు, అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ప్రకృతి యాక్సెప్టెన్స్ లేదు అని అంటే ఎలా ఉంటుంది తెలుసా అండి? జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెడితే ఎలా అయితే ఏమంటారు అంటే జనాలు పారిపోయి చిచి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వెళ్ళిపోతున్నారు చూసారా? అది యాక్సెప్టెన్స్ లేకపోవడం అంటే. ఇక్కడేముందండి, సభ అక్కడ అయిపోతుందని తెలిసినా సరే ఒక్కసారైనా సరే నాయకుడిని చూడాలి అనేటువంటి ఒక ఆతృతతో చంటి పిల్లల్ని చంకనేసుకుని వచ్చారు తెలుసా. ఐ విల్ షో యు ద విజువల్స్. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ మాట వినాలి, ఒక్కసారి వాళ్ళని మేము కళ్ళారా చూడాలి అంతే అనేటువంటి ఒక దీంతో చంటి బిడ్డల్ని చంకనేసుకొని వచ్చారు తెలుసా. పండు ముసలి వాళ్ళు చేతికర్ర పట్టుకుని నడుచుకుంటూ వచ్చారు తెలుసా. మీరైతే అలా చెప్తున్నారు, వాళ్ళేమో అసలు ప్రకృతి ప్రకృతి సహించలేదు, అందుకే వీళ్ళకి మైకులు రాలేదు. ప్రకృతికి మైకులు, నేను అదే చెప్తున్నా సార్. వాళ్ళు అసలు నిజంగా నేను ఓ విషయం చెప్తాను మీకు రావు గారు, వాళ్ళ బాధ పగవాడికి కూడా రాకూడదండి. సభ సక్సెస్, దాన్ని ఇప్పుడు ఫెయిల్యూర్ అని చెప్పాలి మేము. చెప్పకపోతే జగనన్న తిడతాడు, చెప్పకపోతే మాకు షంటింగ్ పడుతుంది జగనన్నతోటి. ఎలా? అందుకని
మైక్ పని చేయలేదని ఒకడు వచ్చి మాట్లాడతాడు, మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వలేదని ఒకడు వచ్చి మాట్లాడతాడు, లేదు గ్రాఫిక్స్ అని ఒకడు వచ్చి మాట్లాడతాడు. ఇంకా పెయిడ్ ఆర్టిస్టులు వస్తారు, మీరేం తొందరపడకండి. ముగ్గురే వచ్చినట్టున్నారు ఇప్పుడు ఇంకా ప్రస్తుతం. వస్తారు, ఇంకా చాలా ఇంకోటి మంది. ఏంటంటే మేడం, చంద్రబాబు నాయుడు గారు సభలు పెట్టినప్పుడు గుంటూరు కందుకూరులో తొక్కిసలాట జరిగింది. అప్పుడు మీరు మీ పార్టీ వైపు నుంచి ఒక అనుమానం వ్యక్తం చేశారు, స్లీపర్ సెల్స్ ని పంపించారు అని. అలాంటిది ఏమన్నా జరిగిందని నిన్న? ఒకటి చెప్తాను రావు గారు, కాన్స్పిరసీ అయితే నిన్న జరిగిందండి. నేను ప్రత్యక్ష సాక్షిని, అందుకు డౌటే లేదు అందులో. పోలీసులు వదిలేసి వెళ్ళిపోవడం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా పార్టీకి అంత పెద్ద సభ అండి, లక్షలలో జనాలు వస్తారు. ఖచ్చితంగా వీళ్ళు ఆస్ ఫర్ పోలీస్ ప్రొటెక్షన్స్ కదా, పోలీస్ సర్వీస్ అడుగుతాం కదా, మేము అడిగాము, రిప్రజెంటేషన్స్ ఇచ్చాము, వాళ్ళు ఇస్తున్నామన్నారు. కానీ మా వాలంటీర్లు ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతారండి అంత పెద్ద సభల్లో లక్షల్లో జనాలు వచ్చినప్పుడు? కానీ నిన్న నిజంగా కూడా మా వాలంటీర్లకు మేము చేతులకు దండం పెట్టాలండి. ఏ ఒక్క కార్యకర్తకు కూడా ఏమాత్రం ఇబ్బంది రాకుండా పాపం కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అయ్యుండొచ్చు మీరు అన్నట్టు స్లీపర్ సెల్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయో తెలియదు నాకు, బట్ దేర్ అటెంప్ట్ టు మేక్, అంటే వాళ్ళ అటెంప్ట్ ఏదైతే వాళ్ళు చేసి ఉండొచ్చో అదైతే ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే దీని మీదే ఉన్నా మీరు జనరల్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు పార్టీ వైపు నుంచి వెళ్తారు కదా కొంచెం దాన్ని ఎంక్వైరీ చేయడానికి, అలాంటిది ఏమన్నా మీ పార్టీ వైపు నుంచి ఉందా? ఖచ్చితంగా ఇవాళ ఆల్రెడీ దీనికి సంబంధించి అసలు పోలీసుల నుంచి సపోర్ట్ ఎందుకు రాలేదు అనే దాని మీద కంప్లైంట్ ఇవ్వాలిస్తున్నాం. అలానే ఇంటర్నల్ గా కూడా ఏ సభ జరిగిన రావు గారు మా పార్టీలో ఒక ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఉంటుంది, రివ్యూ ఉంటుంది. సో రివ్యూ కూడా నడుస్తుందండి, ఎందుకు ఉండదండి? ఎక్కడ ఒకవేళ గనక మనం ఏదైనా ఫెయిల్యూర్ అయ్యామా, ఫస్ట్ థింగ్ అంటే క్రౌడ్ అంతమంది వచ్చినప్పుడు, బికాజ్ మైక్ సిస్టమ్స్ దగ్గరికి క్రౌడ్ వచ్చేయడము పూర్తిగా. నిజంగా ఒక సందర్భంలో చూస్తే పాపం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు మోదీ గారే మధ్యలో ఇంటరప్ట్ అయ్యి, లేదు పవన్ ఒక్క నిమిషం ఆగు నేను మాట్లాడాలి అని చెప్పి ఎవరైతే పిల్లలు కొంతమంది పైకి ఎక్కారో వాళ్ళని లేదమ్మా దిగండి అని చెప్పి. ఇదే నాకు తెలిసి శంకరావన్ సభలో కూడా ఒకసారి జరిగిందండి. ఆ రోజున లోకేష్ గారు కూడా అలానే బతిలాడాల్సి వచ్చింది. నాన్న ఒక్కసారి దిగిపో, అవసరమైతే నీ ఫోటో దిగుతా కానీ నువ్వు దిగరా నాన్న అని బతిలాడుకున్నారు. సో నిన్న కూడా మీడియా వాళ్ళు నేను ఫోటో తీసారా నాయన దిగు అని చెప్పి పాపం మోదీ గారు కూడా బతిలాడుకున్నారు. మోడీ గారు తప్పలేదండి, ఎందుకనంటే నేను అదే చెప్తున్నాను, ప్రతి ఒక్క కార్యకర్త మాకు ఇంపార్టెంట్ కదండి. ప్రజలు వచ్చారు అక్కడికి, కార్యకర్తలు వచ్చారు. సో అప్పటికి పతిపాటి పుల్లారావు గారు 4 సార్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పారు, కొంచెం మైక్ నుంచి దూరంగా వెళ్ళమని చెప్పండి సార్, అందరినీ కూర్చోమని చెప్పండి సార్ అని చెప్తూనే ఉన్నారు. చాలా సందర్భాల్లో సార్ చేతులు ఎత్తి దండం కూడా పెట్టారు, నాన్న కూర్చోండి అని. కానీ ఆ ఇమోషన్ ఎలా ఉందంటే దే వర్ ఆల్ సో హ్యాపీ లుకింగ్ ఎట్ దీస్ 3 లీడర్స్. వాళ్ళలో అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, అత్యంత అణిచివేయబడుతున్నటువంటి ఒక సర్కమ్స్టాన్సెస్లో ప్రజలు ఉన్నారండి. దుర్మార్గంగా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని ఎక్కడికక్కడ వేధింపులకు గురి చేస్తున్నారు. మా కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే. అలాంటి పరిస్థితుల్లో ఒక బెకన్ ఆఫ్ హోప్ గా అక్కడ 3 లీడర్లు కనపడినప్పుడు ఆ ఇమోషన్ ఎలా కనెక్ట్ అయిపోతుందంటే యు జస్ట్ వాంట్ టు గో టువర్డ్స్ దెమ్. వాళ్ళని వెళ్ళి మనం కలవాలి, వాళ్ళని చూస్తే మనకి అబ్బా నా నాయకులు వచ్చేసారు, అయిపోయింది, ఇంకా నా బతుకు బాగు అయిపోతుంది అనేటువంటి ఒక వాళ్ళకి ఆ హోప్ వచ్చింది నిన్న. సో దట్స్ వేర్ వి కుడెంట్ స్టాప్ ద పీపుల్. వాళ్ళని ఆపగలిగేటువంటి ఒక పరిస్థితి కూడా లేదు. నిజంగా ఆ మాట నాకు తెలిసి మోదీ గారు కూడా అన్నారు, నాకు అర్థమవుతుంది మీరు ఇంత ముందరకు వస్తున్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా పంపించేద్దామని మీరు చూస్తున్నారనే మాట కూడా ఆయన అన్నారు. సో ఇలాంటివన్నీ ఇమోషనాలిటీస్ ఖచ్చితంగా క్యారీ అవుతాయండి. ఇలాంటి సభల్లో అలాంటి ఇమోషనాలిటీస్ బాగా క్యారీ అవుతాయి. ఇంకోటి ఏమైపోయింది అని అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ప్రజల్లో ఒక అంటే చీకటిలో ఉన్నటువంటి వాళ్ళకు ఒక వెలుగు రేఖ కనపడ్డప్పుడు, ఒక కిరణం కనపడ్డప్పుడు, ఆశా కిరణం అంటాను చూసాం మనం దాన్ని, అలాంటిది ఒక కిరణం కనపడంగానే దే జస్ట్ రన్ టువర్డ్స్ దట్ అనమాట. చీకట్లో ఉన్న వాళ్ళం కదా, ఆ కిరణం కనపడంగానే దాని సైడ్ వెళ్లే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు కిరణం లాగా కనిపిస్తున్నాడు మోడీ. నేను మోడీ గారు అని అనలేదండి, కూటమి ఖచ్చితంగా. కానీ ఇంకా సెకండ్ వర్షన్ ఏంటంటే లాస్ట్ 5 years నుంచి ఎన్ని జరిగినా కానీ మోడీ చూస్తూ ఉన్నారు. ఆ మోడీని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని నేను ఒక విషయం చెప్తానండి. ఒక కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాబబ్లీ వాళ్ళు కొన్ని ఇష్యూస్లో సహకరించి ఉండొచ్చు, ప్రభుత్వాల మధ్య ఒక ఒప్పందంగా ఏమన్నా చేసి ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే, ఇదే అమిత్ షా గారు వచ్చి అవినీతి ప్రభుత్వం అని మాట్లాడారు కదా, ఇదివరకు కూడా మాట్లాడారు కదా. సో అలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఇవాళ వచ్చి మాట్లాడితే యాక్సెప్ట్ చేస్తారా అని అంటే, దే ఆర్ విత్ తెలుగుదేశం అండ్ జనసేన. తెలుగుదేశం అండ్ జనసేన ఇవాళ మాట్లాడలేదండి, 5 సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం మేము.
5 కాదు 4.5 సంవత్సరాలు అండి. మొదటి 6 నెలలు మేము చూసాం కదా అసలు ఏం చేస్తున్నాడు, ఏ విధమైనటువంటి ఇది చేస్తున్నాడు అని చూసాం కదా. సో ఖచ్చితంగా ఒక క్రెడిబిలిటీ ఈజ్ వాట్ మ్యాటర్స్. సో ఇవాళ అవన్నీ చూసే కదా అవును ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా బిహేవ్ చేస్తుంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజల్ని వేధించుకు తింటుంది, ఖచ్చితంగా ఇవాల్టి రోజున తెలుగుదేశం జనసేనతో కలవాల్సినటువంటి ఒక అవసరం ఉందని బీజేపీ వాళ్ళు భావించే కదండి ఎన్డీఏలోకి వాళ్ళు వచ్చారు. ఇచ్చేశారు. వాళ్ళకి వచ్చే నష్టం లేదు కదా, లాభం తప్ప నష్టం ఏం లేదు వాళ్ళకి. రావు నా దృష్టిలో గారు ప్రతిదీ నేను ఒక విషయం చెప్తాను రావు గారు, ప్రతిదీ రాజకీయంగా చూడలేమేమో నా ఉద్దేశం అయితే. అలా అనుకుంటే మేము రాజకీయంగా విభేదించే బయటకు వచ్చాంగా, ఆ రోజున రాజకీయంగా విభేదించే బయటకు వచ్చాంగా. మళ్ళీ ఇవాళ మేమేమి ఏమంటారు అని అంటే బ్లైండ్గా కూడా మేమేం చేయట్లేదే. వీ హ్యావ్ గివెన్ అన్ ఎక్స్ప్లెనేషన్. ఇవాళ రాష్ట్రం బాగుపడాలి అని అంటే గత 2 రోజుల నుంచి ట్రోల్ అవుతుంది ఏంటంటే విభేదించి కాదు మీరు బయటకు వచ్చింది, బుద్ధి వచ్చి అప్పుడు మళ్ళీ వెళ్ళారని చెప్పి ట్రోల్ జరుగుతుంది. ట్రోల్స్ గత 2 రోజుల నుంచి వస్తున్నాయి కదా. ఇండియా టుడే కాంక్లేవ్ లో అమిత్ షా చేసిన కామెంట్లు, నేను అమిత్ షా గారు చేసినటువంటి కామెంట్స్ గురించి ఒక మాట చెప్తాను మీకు. ఈ ఫేక్ వీళ్ళు తెలుసు కదా, కట్ కాపీ పేస్ట్ బ్యాచ్ అంటాం అనమాట మేము దీన్ని. అది వైఎస్ఆర్సీపీలో అసలు వాళ్ళు పిహెచ్డీలు చేశారు అందులో, మామూలుగా కాదు. ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి ఆస్కార్ లెవెల్ నటనలు ఉంటాయో, ఒక్కొక్కరిని ఇంకొకరిని పొడుచుకుంటుందా అని ఆస్కార్ లెవెల్ నటనలు ఉన్నారు చూసారా, అట్లా వీళ్ళు పిహెచ్డీ లెవెల్లో చేస్తుంటారు అనమాట ఇవన్నీ కూడా. సో నేను ఏమంటానంటే ఆయన ఏమన్నారు ఈ మాట అంటూనే, దెన్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మరి జగన్మోహన్ రెడ్డి కూడా మీతోటి ఈ 4 సంవత్సరాలుగా ప్రతి బిల్లులో మీకు సహకరించారు, యూ హ్యావ్ నెవర్ స్పోకెన్ అగేన్స్ట్, ఈ మాట కూడా అన్నారు కదా. అంటే ఆయన అన్నారు కదా, అంటే వాట్ ఈస్ ఆన్సర్ వాస్ క్రెడిబిలిటీ, ప్రిన్సిపల్ ఇన్ యువర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యువర్ పార్టీ, భావ సారూప్యత అండ్ ఆల్సో వినబిలిటీ. దాన్ని కట్ చేస్తారు, అదొద్దు మాకట. మాట్లాడితే మొత్తం పెట్టాలి కదా ఫస్ట్ థింగ్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేమే బయటకు వచ్చామండి, మేమే బయటకు వచ్చాం కాదని మేము ఎందుకు అంటున్నాం. ఆ రోజున రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం వాటిల్లుతోంది అనేటువంటి ఒక దీంతోనే మేము బయటకు వచ్చాం అంటున్నాం. మేము ఎక్కడ దాన్ని డివేట్ అవ్వలేదే. కొన్ని ఇష్యూ బేస్డ్ గా మేము డివేట్ అయ్యాం, మేము డిఫర్ అయ్యాం వాళ్ళతో. ఇష్యూ బేస్డ్ గానే మాకు కొట్లాట ఉండింది. ఆ విషయం అమిత్ షా అంతకుముందు చెప్పారు, ఇండియా టుడే దీనికి ముందు చెప్పారు. సో ప్రిన్సిపల్ బేస్డ్ గా మాకు ఎప్పుడు బీజేపీ తోటి కానీ ఎన్డీఏ తోటి కానీ మాకు ఎప్పుడు ప్రిన్సిపల్ బేస్డ్ డిఫరెన్సెస్ లేవండి. సైద్ధాంతిక పరంగా భావసారూప్యత పరంగా మాకు ఎప్పుడు వాళ్ళతో డిఫరెన్సెస్ లేవు. ఇష్యూ బేస్డ్ గా అవును మేము ఒక రాష్ట్ర ప్రభుత్వం అండి, వాళ్ళు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. సో ఖచ్చితంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి మీరు ఇవ్వలేదు అనేటువంటి ఒక బాధ, ఒక ఆవేదన మాలో ఉందనుకోండి, ఖచ్చితంగా మేము రివోల్ట్ అయ్యాం ఆ రోజున. నిజంగా రాజకీయ పరంగానే మేము అక్కడ బెనిఫిట్ చూసుకొని ఉండుంటే మేము అప్పుడు మిత్రపక్షంగా ఉన్నాం, మంత్రి పదవులు ఉన్నాయి మాకు, అన్ని వదులుకొని బయటకు వచ్చాం మేము రాష్ట్రం కోసం. ఇది కనపడదే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. 5 సంవత్సరాలుగా వీళ్ళ కేసుల కోసం వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఒక్కసారన్నా రాష్ట్రం కోసం ఎప్పుడన్నా మాట్లాడారండి? ఒక్కసారన్నా. మెడలోంచి ప్రత్యేక హోదా తెస్తామన్నటువంటి వీరులు, శూరులు, మహానుభావులు ఎన్ని మెడలు వంచారో ఎవరికి తెలియదు. పోనీ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నాకు. ఎక్కడికి వెళ్ళారో ఎప్పుడు తెలియదు. రాజకీయాలకు అతీతమైన బంధం మోడీ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి ఆయన ఎదురుగానే చెప్పాడు కదా సభలో. నేను ఏమంటానంటే ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు నేను మళ్ళీ ఆ మాట అంటే కోపం వస్తున్నాం, కానీ మేమేమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీయా? సొంత చెల్లిని అమ్మ నా బూతులు తిట్టించడానికి. మేము ఎవరున్నా సరే మేము గౌరవం ఇస్తామంటున్నా, సంస్కారవంతంగానే ఉంటాం, గౌరవమే ఇస్తాం, మేమేం డివేట్ అవ్వం అక్కడ. ఆయనకి అవును డెఫినెట్గా ఉండొచ్చు, తప్పే ఉంది. కానీ మీరు తప్పు చేస్తున్నప్పుడు ప్రశ్నించకుండా ఎలా ఉంటారు? మీది మాది డిఫరెంట్ పార్టీస్ కదా, తప్పు చేసినప్పుడు ప్రశ్నించకుండా ఉంటారా? ఇప్పుడు మాకేమైనా పొలం పంచాయతీ గట్టు పంచాయతీ ఉందా జగన్మోహన్ రెడ్డితో? లేకపోతే ఆస్తి తగాదాలు ఉన్నాయా షర్మిల్లాగా? ఏమున్నాయండి మాకు జగన్మోహన్ రెడ్డితో? మాకు జగన్మోహన్ రెడ్డికి అసలు వైరం ఎందుకు చెప్పండి సార్? మీ ఇద్దరు మీకు వైరం లేదు, వాళ్ళిద్దరికి కూడా లేదు వైరం, షర్మిలాకి జగన్ కూడా లేదు. లేకపోతే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు యూజువల్ గా కొన్ని అలాంటివి ఏదన్నా మీకు నాకేమన్నా పొలం పంచాయతో గట్టు పంచాయతో లేకపోతే మీకు నాకేమన్నా ఆస్తి తగాదాలు అవేమన్నా ఉన్నాయనుకోండి, చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి లేదా పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అవేమన్నా ఉన్నాయా? కాదు కదా. రాష్ట్రం కోసం మేము మీతో మీరు చేసే పనులు తప్పున్నాయి అంటున్నాం మేము, అంతే తప్పించి నాకు మీతో పర్సనల్ ఎందుకండి రైవల్రీ. కానీ వాళ్ళు అలా చూసారా? రాజకీయాలకు అతీతమైన బంధం మీకు కూడా ఉందన్నమాట. అయితే రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం అనట్లేదు. అట్లా అంటే మరి మాట చెప్తున్నాను నేను. షర్మిల గారి అబ్బాయి పెళ్లి జరిగింది కదా, ఆవిడ వచ్చి ఇంటికి వచ్చి కార్డు ఇచ్చారు కదా, ఇచ్చారా? దాన్ని కూడా వీళ్ళు తప్పు పెట్టారే.
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైనా మామూలుగా అంటే ఇది వరకు అంటే నాకు తెలిసి రాజకీయాలు ఇప్పుడు మారిపోయావు రావు గారు. ఇప్పుడు రాజకీయాలు అంటే ఎందుకంటే మీరు సీనియర్, మీకు ఎంతో మందిని చూసారు. ఇప్పుడు ఈ మధ్యనే కదా మారింది, అది కూడా ఏపీలోనే. అంతే అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అని అంటే వాళ్ళకి అసలు సాడ్ పార్ట్ ఏంటంటే ఒక తల్లి, ఒక చెల్లి, ఒక ఆడబిడ్డ అనేటువంటి ఇది కూడా లేదు. ఇప్పుడు సునీత గారు బయటకు వచ్చి ఈ విషయాల్లో నాకు డౌట్స్ ఉన్నాయి, జగన్ అన్న నాకు సపోర్ట్ చేయని అడుగుతున్నారు. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య తోటి అత్యధికంగా బెనిఫిట్ పొందింది ఎవరు? రాజకీయంగా బెనిఫిట్ పొందింది ఎవరు నాకు తెలియదు. రాజకీయంగా మీరు అంటున్నారు, అన్ని రకాలుగా నేను అనుకుంటున్నా. బెనిఫిట్ పొందింది ఎవరు? నాకు తెలిసి అయితే రాజకీయంగా బెనిఫిట్ 2019లో పొందినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారే కదా. జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఆయన అన్నాడు మా చిన్నాన్నని చంపేశారు అని చెప్పి గుండెలు బాదుకున్నాడు. అసలు పోలీసులకు కూడా తెలియని స్టోరీ ఆయనే చెప్పాడు. గొడ్డలతో నరికారనేటువంటి స్టోరీ ఆయనే చెప్పాడు. అసలు పోలీసులకు అప్పటివరకు తెలియని కూడా తెలియదు. సో మరి అలాంటప్పుడు ఇంత తెలిసినటువంటి వాడివి, నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నవాడివి, నీకు తెలిసినటువంటి విషయం లేదా భారతిరెడ్డి గారికి తెలిసినటువంటి విషయం, ఈ మాట సునీత గారు అన్నారు కాబట్టి నేను అంటున్నా, వాళ్ళకి మీ ఇద్దరికి తెలిసినటువంటి విషయం, మరి మీరు స్వచ్ఛందంగా వెళ్ళేందుకు సిబిఐకి చెప్పట్లా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, వైఎస్ అవినాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నీ పార్టీ నుంచి ఎంపీగా ఉన్నాడు, నీ తమ్ముడే అతని అక్యూజ్ నెంబర్ 8 ఇన్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కదా. నీ సొంత చెల్లి అన్న నా నాన్నని చంపినోడిని నువ్వు కాపాడుతున్నావు అని అంటుంది కదా. కాన్షియస్ అనేది ఒకటి ఉంటుంది కదండి, కాన్షియన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. అదే అవినాష్ రెడ్డికి మళ్ళీ పిలిచి టికెట్ ఇస్తావా నువ్వు? కానీ వాళ్ళు మర్డర్ అక్యూజ్డ్ కి నువ్వు పిలిచి టికెట్ ఇచ్చావా లేదా? కానీ మేడం మీరు అంటున్నారు అలా, కానీ ఆ మర్డర్ చేసింది సునీతను భర్త అని చెప్తున్నారు కదా. సిబిఐకి తెలీదా? వీళ్ళ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తున్నారు. మరి అదైతే సిబిఐకి పోయి చెప్పమంటున్నాం కదా మేము. చెప్పారు ఆల్రెడీ, సిబిఐకి పోయి చెప్పానండి. చెప్పారు. అయిపోయింది. మీరు అవినాష్ రెడ్డి మొన్న ఎలా అయితే కర్నూలులో కాపాడాడు కాదు రావు గారు, మొన్న కర్నూలులో కాపాడాడు కదా అవినాష్ రెడ్డిని, అలా ఇంకా మొత్తం కేసులను తీసేసుకోండి, ఇంతవరకు కాపాడుకోమని చెప్పండి. ఇప్పుడు కాపాడుకుంటూ వస్తున్నాడుగా. దిస్ ఇస్ నాట్ ది వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్, మీకు నిజంగా మీ చెల్లి కదా అడుగుతుంది, వేరే వాళ్ళు కాదు కదా. పోనీ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టి అరే నిజాయితీ నువ్వు నిరూపించుకో అని అవినాష్ రెడ్డికి ఎందుకు చెప్పట్లా? అరే నీ మీద కేసు పోయేంత వరకు నీకు నేను ఇవ్వనని ఎందుకు చెప్పట్లే? అసలు నువ్వు నా పక్కన రాకనే ఎందుకంటున్నా అంటే ఎందుకనంటే క్రిమినల్స్ ని పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి? తిరుగుతున్నాడు కదా. అవినాష్ రెడ్డి ఒక ఎంపీ అయ్యుండి కూడా అతను ఒక మర్డర్ కేసులో అక్యూజ్డ్ నెంబర్ 8. I'm not saying he's convicted, but accused కదా. అలాంటప్పుడు అతన్ని పక్కన వేసుకొని తిరుగుతున్నావా లేదా? నేను ఏమంటున్నా, దే హావ్ టు ప్రూవ్. ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుందండి? ప్రజల మీద ఉంటుందా? ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్ ఎవరి మీద ఉంటుంది? ప్రూఫ్ అయ్యేదాకా అది అక్యూజ్డే కదా. అంతసేపు మరి నీ చెల్లెలు అడుగుతోంది కదా అక్కడ, నీ సొంత చెల్లెలు అడుగుతోంది కదా. వినండి సార్, రవి, ఆదినారాయణ రెడ్డి నేను విషయం చెప్తా. సిబిఐకి తెలీదు, సిబిఐకి విచారణ చేయడం తెలియక బీటెక్ రవి గారి మీద కేసు పెట్టలేదు, ఆదినారాయణ రెడ్డి మీద కేసు పెట్టలేదు, ఎవరి మీద కేసు పెట్టలేదు. సిబిఐకి ఇంకేం పని పాట లేక వచ్చి వైఎస్ అవినాష్ రెడ్డి మీద కేసు పెట్టిందా? అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి అక్యూజ్ నెంబర్ 8 అని కూర్చోబెట్టిందా? ఎవరికి సార్ చెవుల్లో కాలీఫ్లవర్లు పెడతారు వీళ్ళు? కాలీఫ్లవర్లు పెడతారు ఇంత పెద్ద పెద్దగా. అందుకే ఇప్పుడు చెప్పారు ప్రజాకోర్టులో తెలుసుకుందాం అన్నారు. పోని దాన్ని వదిలిపెట్టేద్దాం. నేను క్రిమినల్స్ పక్కన పెట్టుకున్నాను ఎందుకు చెప్తున్నాను? ఎమ్మెల్సీ అనంత్ బాబు ఎవరైనా డోర్ డెలివరీ శవాన్ని డోర్ డెలివరీ చేశాడా లేదా? ఒక దళిత ఒక నకారణంగా చంపేసి ఏమైనా అయి ఉండొచ్చు కాక. మరి అతన్ని ఎక్కడ పెట్టుకున్నాడు? ఇవాళ భుజం మీ చెయ్యేసుకు తిరగట్లా అతన్ని? పచ్చి బూతులు మాట్లాడే కొడాలి నన్ను ఎక్కడ పెట్టుకు తిరుగుతున్నాడు? భుజం మీ చేసుకొని రా షబ్బాష్ అని చెప్పి తిరగట్లా? జోగి రమేష్ ఎవరు? సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి కర్రలతోటి, రాళ్లతోటి, పెద్ద పెద్ద ఐరన్ రాడ్లతోటి దాడికి వెళ్ళినటువంటి వ్యక్తి కదా. జోగి రమేష్ ని పిలిచి షబ్బాష్, గొప్ప పని చేశావా జోగి రమేష్, చలో నీకు పట్టింగో, నీకు మినిస్ట్రీ ఇచ్చేస్తున్నాను ఇవాళ. ఇచ్చాడా? మాచర్లలో బోండా ఉమా గారి మీద, బుద్ధా వెంకన్న గారి మీద హత్యాయత్నం చేసినటువంటి ఒక వ్యక్తికి మున్సిపల్ చైర్పర్సన్ ఇచ్చాడా లేదా? క్రిమినల్ ఎంటేసుకు తిరగట్లేదా జగన్మోహన్ రెడ్డి? సరే, ఇవాళ హంతకులు, నేరస్తులు, ఆర్థిక నేరస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఓకే, అందుకే ముగ్గురు ఒకటయ్యారు. ఓకే, మోడీ చెప్పిన దాంట్లో మొత్తం స్పీచ్ లో జగన్మోహన్ రెడ్డి
అలాగే షర్మిల ఇద్దరు ఒకటేను, కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటేను, మీరు పొరపాటు పడద్దు అని చెప్పి అన్నారు. అంటే ఇప్పుడు ఆ మాట కూడా ఎందుకు అనాల్సి వచ్చి ఉండొచ్చు అని అంటే నేను అనుకోను. 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ కాళ్ళకు గంతలు కట్టు కూర్చుందండి, మాట్లాడాల ఏ రోజున. అమరావతి రైతుల మీద దాడులు జరిగినప్పుడు మాట్లాడలేదు, రాజధాని విషయంలోనూ ఒకళ్ళిద్దరు లీడర్లకు మినహా యాజ్ అ పార్టీ దే హ్యావ్ నెవర్ టేకెన్ ఎనీ స్టాండ్. అండ్ ఆల్సో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు ఇదే షర్మిల గారు. ఎందుకంటే 2019లో ఆవిడే మా అన్నని గెలిపించండి, ఒక ఛాన్స్ ఇవ్వండి, మా అన్నని గెలిపించండి అని చెప్పి కాళ్ళకి బలపం కట్టు తిరిగింది పాపం ఇదే షర్మిల. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ ఏ రోజున వచ్చి కూడా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన మాట్లాడలా, ప్రజల పక్షాన ఒక పోరాటం చేయలేదు, ఏమీ చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షురాలుగా వెళ్ళినటువంటి షర్మిల అంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి, మా అన్నే గొప్ప అని చెప్పినటువంటి షర్మిల 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మాట్లాడని షర్మిల, మాట్లాడని కాంగ్రెస్ పార్టీ, అమరావతి రైతుల మీద దాడులు జరిగినా మాట్లాడినటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీ, ఎక్కడ ఏ వర్గం మీద దాడి జరిగినా మాట్లాడినటువంటి షర్మిల కాంగ్రెస్ పార్టీ, ఇవాళ వచ్చి ఎన్డీఏని తిడుతుంటే నోరు మూసు కూర్చుంటారా? మీరేం చేశారు రాష్ట్రానికి అని అడగరా? మీరిద్దరు ఒకటని చెప్పరా? ఇప్పుడు అది మీ పార్టీకి నష్టం వల్ల అమ్మ వాళ్ళిద్దరు ఒకటని చెప్పి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మా పార్టీకి అసలు దానికి ఏం సంబంధం ఉండదండి, అసలు ఎన్డీఏకి దానికి ఏం సంబంధం లేదు. ఆయన ఎందుకు చెప్పారంటే అంటే జనరల్గా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్, హార్డ్ కోర్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది షర్మిలాకి వెళ్తుంది, ఆటోమేటిక్గా బెనిఫిట్ పొందొచ్చు తెలుగుదేశం అనేది ఒకటి ఉంది కదా, ఒక వర్షన్ అయితే ఉంది కదా. అలాంటప్పుడు నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ కాదా? నేను ఒకటే విషయం చెప్తున్నానండి, అసలు ఓటు ఎక్కడికి పోదంటున్నా కదా, ఓటు పడేదే కూటమికి. ఎవరైనా ఇప్పుడు హార్డ్ నేను చెప్తున్నా రావు గారు, హార్డ్ కోర్ ఓటర్స్ వీళ్ళు వాళ్ళు కాదు. ఓన్లీ ఇప్పుడు రెండే డివిజన్స్ ఉన్నాయి అక్కడ. జగన్ చేత లాభపడినటువంటి వాళ్ళు, జగన్ చేత బాధింపబడినటువంటి వాళ్ళు, నష్టపోయినటువంటి వాళ్ళు. ఈ నెంబర్ చాలా ఎక్కువగా ఉంది. ఆ నెంబర్ ఆయన అనునయులు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన పార్టీ వాళ్ళు కొద్దో గొప్ప, అది కూడా అందులో కూడా పాపం కొంతమందికి, కొంత సామాజిక వర్గానికి అది కూడా. సో మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఇటు షిఫ్ట్ అయిపోయారు. ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అంటే వాళ్ళందరూ ఈ గట్టునే ఉన్నారు, అయిపోయింది అక్కడ. మీరు చెప్పే ఈక్వేషన్ అయితే ఓకే, కానీ ఆ ఈక్వేషన్ మోడీ వేరే ఈక్వేషన్ తీసుకున్నారు కదా. ఏ ఈక్వేషన్ తీసుకోవడం కాదండి, వాట్ వీఆర్ ట్రయింగ్ టు సే. మోదీ గారు కూడా నేను చెప్పింది ఏంటంటే ఎవరిని చూసి మోసపోయేటువంటి అవసరం లేదు, కేవలం కూటమి మాత్రమే ఇవాళ రోజున రాష్ట్రానికి మంచి చేయగలుగుతుంది. ఎందుకనంటే ఎన్డీఏ ఉద్దేశం ఏంటో ఆయన నిన్న చెప్పారు కదా, రీజనల్ ఆస్పిరేషన్స్, నేషనల్ ప్రోగ్రెస్, ప్రాంతీయంగా ఉన్నటువంటి ప్రజల ప్రాంతీయంగా ఉన్నటువంటి ఆస్పిరేషన్స్ని పరిగణలోకి తీసుకుంటూ దేశ అభివృద్ధికి, దేశ సమగ్రతని కాపాడుకుంటూ మనం ముందరికి వెళ్దాం. ఇది నినాదం అది. కేవలం సంక్షేమం, అభివృద్ధి రెండే కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూడా మా నినాదమే. సో ఈ మూడింటికి కంకణబద్ధులై ఉన్నాం మేము. సో డెఫినెట్గా ఆర్ వర్క్ వుడ్ బి ఇన్ దాట్ ఎరీనా ఇట్ సెల్ఫ్. ఓకే. సో మేడం, ఇప్పుడు సభ జరిగింది కదా, కొన్ని డౌట్స్ ఉన్నాయి. మోడీ వచ్చినప్పుడు జనరల్గా ముగ్గురు ఒకటే కాబట్టి 3 పార్టీల వాళ్ళు వచ్చి, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు, పవన్ వాళ్ళు వచ్చి ఆహ్వానించాలి కదా. నాకు హెలికాప్టర్ దగ్గర వాళ్ళు ఎవరు కనిపించలేదు, ఓన్లీ బీజేపీ వాళ్ళు కనిపించారు. లేదు, సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆల్రెడీ అప్పటికే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని స్టేజ్ మీద ఉన్నారండి వాళ్ళిద్దరు అప్పటికే. బికాజ్ మోదీ గారు వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ ముందర చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన, ఎందుకంటే బోత్ ఆఫ్ దెమ్ కాన్ ఫ్లై అట్ ద సేమ్ టైం, 2 డిఫరెంట్, ఇద్దరు అంతే మోర్ ఆర్ లెస్ గా సెక్యూరిటీ జోన్లో ఉంటారు కాబట్టి. లోకేష్ గారు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ గారు అండ్ హిస్ టీమ్, కొంతమంది సీనియర్ నాయకులు కనిపించారు అక్కడ. అలా ఏం లేదండి, 3 పార్టీలు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం వరుస పెట్టున్నారు. ఈవెన్ వెళ్ళేటప్పుడు కూడా గన్నవరం దగ్గర కూడా, ఈవెన్ చిలకలూరుపేట హెలిప్యాడ్ వద్ద కూడా, గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల నాయకులు ఉన్నారు. సో సపరేట్గా ఏమన్నా మళ్ళీ పార్టీ 3 పార్టీ వాళ్ళతో కలిసి ఏదన్నా మీటింగ్ పెట్టడం కానీ అలాంటి ఏమైనా జరిగింది మేడం నిన్న ఆ టైంలో? బికాజ్ ఎనీవేస్ మళ్ళీ ఇవాళ హీ హెస్ గాట్ 2 more మీటింగ్స్. సో నాకు తెలిసి ఇక ఇంకో 50 రోజులు ఉన్నాయి సార్. రాను డెఫినెట్, ఎందుకనంటే మీరు అన్నట్టుగా 3 పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, 3 పార్టీలకు సంబంధించినటువంటి
వీళ్ళతోటి ఒక డైలాగ్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ వుడ్ బి దేర్. అసలు అది ఆర్గనైజ్ చేసిన 3 పార్టీలు కలిసా లేకపోతే బీజేపీ అని నిన్న మీటింగ్? 3 పార్టీలు కలిసే చేస్తాం. షూరా? షూర్. అంటే నాకు చూసేటప్పుడు డయాస్ మీద అంతా కొంచెం బీజేపీ వాళ్ళు ఎక్కువగా అలా ఏం కోఆర్డినేట్ చేసినట్టు అనిపించింది. నో. ద పాయింట్ ఇస్, ఇప్పుడు మోదీ గారు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు దేర్ ఈస్ అ ప్రోటోకాల్ దట్స్ బిన్ ఫాలోడ్. సో ప్రోటోకాల్కి అకార్డింగ్గా ఉంటుంది తప్పించి వేరే రకంగా కాదు. ఇప్పుడు మీరు తీసుకుంటే సభకి సంబంధించినటువంటి కమిటీస్ అన్నింటిలో కూడా అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల ఇవి ఉన్నాయి అందులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సభా నిర్వహణ కమిటీ ఉందనుకోండి, స్టేజ్ వాట్ వి కాల్, అందులో తెలుగుదేశం నుంచి ఒక 5, బీజేపీ నుంచి ఒక 5, జనసేన నుంచి ఒక 5, అలాగా. సో ఎవ్రీథింగ్ ఈస్ మేనేజ్డ్ బై ఆల్ ద 3 పార్టీస్ టుగెదర్. సో మొత్తం అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత పర్సనల్గా ఉన్న మాట్లాడారా చంద్రబాబు నాయుడు గారు అండ్ మోడీ? మాట్లాడతారు కదా, మాట్లాడుకునే ఎందుకు. పర్సనల్గా జనరల్గా అదే జరిగిన దాని మీద కానీ ఒక స్మాల్ టాక్ అయితే జరిగింది. వితౌట్ పవనా లేకపోతే విత్ పవనా? ఆల్ ద 3 ఆఫ్ దెమ్. ఓ, 3 కలిసి. మళ్ళీ వీట్కోలు అప్పుడు నియర్ ది హెలిప్యాడ్ అగైన్ లీడర్స్ వర్ దేర్. సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొంత, బికాజ్ ఆయన ప్రోటోకాల్కి సంబంధించి కొంచెం దీనివల్ల దేవర్ లిమిటెడ్ నెంబర్ అక్కడ కూడా. సో ఇక్కడ సభా వేదిక దిగిన తర్వాత సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత దెన్ అగైన్ సెట్ ఆఫ్ లీడర్స్ అక్కడ ఆయనకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇదంతా పిఎంఓ ఆఫీస్ మానిటర్ చేసింది మేడం, లేదంటే ఇక్కడ చేసుకున్నటువంటి ప్రోటోకాల్? అంటే ఏదున్నా సార్ పిఎంఓ ఆఫీస్ నుంచి ఖచ్చితంగా దెర్ ఇస్ అ సర్వేలెన్స్ ఆన్ ఇట్. మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది కదండి, బికాజ్ సెక్యూరిటీ వాళ్ళే చేసుకుంటారు ఎవ్రీథింగ్ ఇస్ డన్ అండ్ వీ హ్యావ్ టు అడ్హెర్ టు దెమ్. ఎందుకంటే పిఎం ప్రోటోకాల్ ఉంటుంది కదా అక్కడ. సో ప్రైమ్ మినిస్టర్ ప్రోటోకాల్ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా వీ హ్యావ్ టు అడ్హెర్ టు దెమ్. సో మీరు వద్దన్నా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది. డెఫినెట్ గా వాళ్ళు తీసేసుకుంటారు, బిఫోర్ డే తీసుకుంటారు అనుకుంటారు నాకు తెలిసినంత వరకు. సో మొత్తం ఓవరాల్ గా చూస్తే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నుంచి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుంది ఈ కూటమి ద్వారా అనేటువంటి ఫీలింగ్ వచ్చి ఉంటుందా పబ్లిక్ బాగా? 100%. ఇంకా కొంచెం గ్యాప్ ఉందనుకుంటున్నారా? 100% వచ్చేసింది. నేను అదే చెప్తున్నాను. ఆ 2014 తర్వాత ఒక వేదిక మీద 3 నాయకుల్ని మళ్ళా చూసిన తర్వాత ఒక తెలియని విశ్వాసం వచ్చేసింది ప్రజల్లో. మా బతుకులు మళ్ళీ బాగుపడిపోతాయి అనేటువంటి ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ వచ్చింది వాళ్ళలో. నాకైతే నేను చాలా సవాళ్ళు చూశాను మేడం. చంద్రబాబు నాయుడు గారు చూశాను, మోడీ గారు చూశాను, వాళ్ళు 3 కలిసి నీ చూశాను 2014లో. కానీ ఇది డిఫరెంట్గా కనిపించింది కొంచెం. అంటే చంద్రబాబు నాయుడు గారి స్టైల్ కనిపించలేదు, పవన్ స్టైల్ కనిపించలేదు, మోడీ స్టైల్ కూడా కనపడలేదు. నేను విషయం చెప్తాను. నాకు అంటే ఇఫ్ యూ సీ ఫ్రమ్ సగటు కార్యకర్త నుంచి దీని నుంచి ఒక యాంగిల్ నుంచి చూస్తే లాట్ ఆఫ్ ఇమోషనాలిటీ కనిపించిందండి. లాట్ ఆఫ్ ఇమోషనాలిటీ. ఆ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి కనుక మనం తీసుకుంటే, సార్ మాట్లాడి రాగానే ఏమయ్యా నువ్వు అంత గట్టిగా అరుస్తున్నారు బాబు గారు, మీరు ఏం గొంతు నొప్పి పుట్టదా అని అడగడం కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు, బికాజ్ ఒక పిఎం స్థాయి వ్యక్తి హీ కెన్ ఎవరికైనా ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు, అరే వాళ్ళని దిగమని చెప్పండి అయ్యా అని చెప్పి. కానీ ఆయన ప్రోటోకాల్ని కూడా పక్కన పెట్టేసి డెఫినెట్గా వీ హ్యావ్ టు అప్రిషియేట్ సర్టన్ థింగ్స్ అండి. ఇమోషనాలిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా, అంటే అది గుండె లోతుల నుంచి వచ్చినటువంటి అంటే ఒక ఫీలింగ్ అనే చెప్పాలి మనం. సో ఈ సభకి వచ్చినటువంటి ప్రతి నాయకుడు, కార్యకర్తలు దాన్ని ఫీల్ అవుతున్నా ఉన్నారు, బట్ ప్రతి ఒక్క నాయకుడు దే వర్ ఎగ్జిబిటింగ్ ఇట్ ఫ్రమ్ ద వేదిక నుంచి. కార్యకర్తల్ని ఆయన ఓన్ చేసుకోవడం కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఒక నిమిషం ఆగమని నేను మాట్లాడుతాను నాన్న మీరు దిగిపోండి అని చెప్పడం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు దండం పెట్టి చెప్పడం కావచ్చు, పవన్ గారు మళ్ళీ దండం పెట్టి చెప్పడం కావచ్చు, లేకపోతే వాళ్ళు ముందరకు వస్తుంటే కూడా నాన్న కొంచెం వెనక్కి జరగండి మనం మాట్లాడేది వినపడాలని చెప్పడం కావచ్చు. అండ్ మధ్యలో యూనో వెన్ ఒకళ్ళు మాట్లాడిన తర్వాత దాన్ని ఎక్నాలెడ్జ్ చేయడం కావచ్చు. ఆ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్, పర్సనల్ ఇంటరాక్షన్ అనేటువంటిది కనబడింది. సో ఎవరెవరైతే బలవంతంగా బీజేపీ వచ్చిందని ఒకడు, బలవంతంగా తెలుగుదేశం వెళ్ళిందని ఒకడు, లేదు పవన్ కళ్యాణ్ గారు బలవంత పెట్టారని ఒకడు, వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళకి చెంపపెట్టు సమాధానం ఆ సభా వేదిక మీద కూర్చున్నటువంటి నాయకుల హావభావాలే అంటాను నేను. సో ఇట్ వాజ్ మీరు అన్నట్టుగా రెగ్యులర్ చంద్రబాబు నాయుడు గారి స్టైలు, రెగ్యులర్ పవన్ కళ్యాణ్ స్టైలు, రెగ్యులర్ మోదీ గారి స్టైలు, పవన్ కళ్యాణ్ గారి స్టైలు అలా కాదు. ఇట్ ఈస్ అన్ ఇమోషనల్లీ కనెక్టింగ్ సభ. ప్రజలకి కనెక్ట్ అవ్వాలి అనుకునేటువంటి సభ, కనెక్ట్ అయ్యారు అంతే.
యాక్చువల్గా ఆ సభ అనగానే ముగ్గురు అనగానే చాలా క్యూరియాసిటీ ఉంది. ఈవెన్ మాకు కూడా ఎలా ఉంటుంది ఆఫ్టర్ లాంగ్ టైమ్. ప్లస్ ఈ మధ్యలో చాలా జరిగాయి కదా, మధ్యలో వీళ్ళు పార్టీల పరంగా కానీ వ్యక్తుల పరంగా కానీ చాలా జరిగాయి కదా, అరెస్టు, చంద్రబాబు నాయుడు ఆయన స్పందించకపోవడం, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. బట్ డయాస్ మీద చూస్తే అసలు ఏమి తెలియదు. కూర్చున్న తర్వాత ఇద్దరు మాట్లాడుకోవడం కనిపించింది. ఏంటి అసలు? మరి నేను ఇందా నుంచి మీకు చెప్తున్నది అదే కదా, చెవులో మాట్లాడుకుంటా ఉన్నారు, మరి ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ ఒక ఇమోషనల్ కనెక్ట్. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఏమైపోతుందంటే రావు గారు, పర్సనల్గా ఎప్పుడు కూడా మనం ఒక మంచి ప్రజలకి చేద్దాం అనుకున్నప్పుడు చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వస్తాయి. చిన్నపాటి డిస్టర్బెన్సెస్. ఇప్పుడు మీరు చేసేది నాకు నచ్చకపోతుండొచ్చు అండి, మీరు అడిగే ప్రశ్న నాకు నచ్చకపోతుండొచ్చు, కానీ నేను సమాధానం చెప్పాలి. ఎందుకనంటే మీరు ప్రజల కోసం అడుగుతున్నారు, నేను ప్రజల కోసం సమాధానం చెప్తున్నాను. కానీ అలా అని నేనే మిమ్మల్ని డిఫర్ చేయను, మీరే నన్ను డిఫర్ అవరు, బికాస్ వీఆర్ ఇన్ దాట్ ఫీల్డ్. అలానే ఇప్పుడు ఒక కుటుంబ సభ్యులుగా మేము ఎప్పటి నుంచి ఎన్డీఏ ఫార్మేషన్ నుంచి ఉన్నవాళ్ళమే కదండి. మధ్యలో డిఫర్ అయి బయటకు వచ్చినాం మేము. ఏ రోజున కూడా మాకు వాళ్ళకేమి ఏమంటారంటే కత్తులతో పొడుచుకునేటువంటి మాకేమి శత్రుత్వాలు లేవే. చెప్పారు అమిత్ షా చెప్పారు క్లియర్ గా, శత్రుత్వాలు ఏం లేవు. మళ్ళీ వాళ్ళే వచ్చారు అంటే రకరకాల రాష్ట్రంలో ఉండే పరిస్థితులు పాసిబుల్ అంటున్నాను నేను. సో కానీ నేను ఏమంటాను అంటే మంచి చేస్తే మంచి అని మెచ్చుకుంటామండి ఎవరైనా సరే. నేను చాలా మంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని బాగా పొగిడారు అని అంటే మంచి చేస్తే మంచి అని మెచ్చుకుంటాం. నిజమే, కొన్ని విషయాల్లో ఇవాళ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పటంలో భారతదేశానికి ఒక గౌరవం పెరిగింది. ఒప్పుకోవాలి మేము, అది ఒప్పుకోవాలి, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే దాన్ని. సో దాన్ని మేము చెప్పాం. అండ్ డెఫినెట్గా యాజ్ అ ఎన్డీఏ పార్ట్నర్ వీ వుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక స్థాయికి మేము తీసుకెళ్ళగలిగాము అన్నప్పుడు, ఒక ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఉన్నప్పుడు మేము ఖచ్చితంగా దాన్ని మేము అక్నాలెడ్జ్ చేస్తాం కదా. ఎట్ ద సేమ్ టైం నిన్న మీరు కనుక వింటే మోదీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు అనేటువంటి మాట ఆయన ఒకటి రెండు సార్లు చెప్పారు. ఎందుకు చెప్పారు? హీఈస్ అక్నాలెడ్జింగ్ దట్. సో ఇవాల్టి రోజున ఈ మూడు శక్తులు ఏకమైనప్పుడు ఏం జరుగుతుందంటే అందరూ ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు. ఆ మూడు శక్తులు ప్రజల కోసమే ఆలోచిస్తున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మోదీ గారైనా సరే, ఆ ముగ్గురు ఒక చోట చేరినప్పుడు ప్రజల మంచి చెడులు, ప్రజల కోసం మనం చేసుకుంటున్నటువంటి పనులు, వీటి గురించే మాట్లాడుకుంటారు సార్. ఇంకేముంటుంది వాళ్ళకి మాట్లాడుకోవడానికి? ఇంకేమీ ఉండదు అక్కడ. సెకండ్ వర్షన్ ఏంటంటే మీరు చెప్పిన దానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ మొత్తం చూస్తే హాఫ్ ఆఫ్ ది స్పీచ్ మోడీని ప్రైజ్ చేయడానికి సరిపోయింది, మోడీ గారిని. కానీ దీనికి అపోజిషన్ గుర్తు చేసేది ఏంటంటే జనరల్గా అపోజిషన్ చేసే పని అదే కదా. బట్ దానికి మీరు క్లారిటీ, ఇప్పుడు అప్పుడేమో టెర్రరిస్ట్ లాగా కనిపించారు 2019 ఎలక్షన్లో నరేంద్ర మోడీ. తర్వాత కుటుంబాన్ని కూడా, భార్యని కూడా చూసుకోలేని పరిస్థితి, కుటుంబ విలువలు లేనటువంటి వ్యక్తి అని చెప్పి విమర్శించారు. ఇవన్నీ ట్రోల్స్ రూపంలో వస్తున్నాయి, వీడియోల రూపంలో కూడా వస్తున్నాయి. నేను మీకు ఒక సమాధానం చెప్తానండి. ఆ రోజున రాష్ట్రం కోసం తపన పడేటువంటి ఒక వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. సో వాళ్ళకి నేనేమీ చేయలేకపోతున్నానే, నా చేతుల్లో ఉన్నంత చేశాను కానీ ఇంకా చాలా చేయలేకపోతున్నానే అనేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్, లిటరల్గా కాన్ఫ్లిక్ట్. బికాస్ ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారి శిష్యులుగా అయితే నేను ఈ విషయం చెప్పగలుగుతాను. ఆయన 53 రోజుల పాటు నిర్బంధించిన ఆయన అంత కాన్ఫ్లిక్ట్ ఫీల్ అయి ఉండకపోయి ఉండొచ్చు. మొన్న ఆయన 53 రోజుల పాటు నిర్బంధించారు. ఏ రోజున నాకు తెలుసు ఆయన ఎప్పుడు అంత బాధపడి ఉండకపోయి ఉండొచ్చు. కానీ అప్పుడు ప్రజల కోసం ఆయన చాలా లిటరల్గా చాలా బాధపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ బీయింగ్సే కదండి. ఒకటి రెండు మాటలు ఏమన్నా వచ్చుండొచ్చు కాక, కాదని మేమేమే అనట్లా. కానీ దాన్ని ఇవాళ రోజున వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు అని అంటే, కానీ అదే చంద్రబాబు నాయుడు గారు మరి మోదీ గారు చేసినటువంటి మంచిని కూడా మెచ్చుకున్నారే. మేము ఎక్కడ భేషజాలకి పనికిరాను అని కాదండి, భేషజాలకి ఎక్కడ పోం. అది మా నాయకుడి ఉన్నత మనస్తత్వం. అది భేషజాలకి ఎక్కడా పోడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రం కోసం ఎంత దూరమైనా అంటాడు ఆయన, రాష్ట్ర ప్రజల కోసం ఎంత దూరమైనా ఎందాకైనా అంటాడు ఆయన. భేషజమే ఉందండి, ఈగో ఎందుకండి? అంతేనా? ఈ 5 yearsలో అచీవ్మెంట్స్ చూసిన తర్వాత నరేంద్ర మోడీ అచీవ్మెంట్స్ ప్రైజ్ చేశారా? నేను ఒకటి చెప్తున్నాను, డెఫినెట్గా ఒక రాష్ట్రం కోసం, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఇప్పటి ముఖ్యమంత్రి లాగా అయితే ఆయన నోరు మూసు కూర్చోలేడు కదా. అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఆయన ఏది స్పేర్ చేయరు, ఎవరిని స్పేర్ చేయడానికి. సో అలాంటి పరిస్థితుల్లో ఆయనకు బాధ అనిపించింది.
బాధ అనిపించినప్పుడు ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. సో ఖచ్చితంగా ఒక మాట అన్నాడేమో, కానీ ఆయన ఎప్పుడు కూడా నిజంగా చెప్తున్నానండి, ఆయన ఎవరిని కూడా నాకు తెలిసి ఎవరిని తిట్టిన సందర్భం కూడా చాలా అరుదుగా ఉంటుంది. నాకు తెలిసి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఆయన. సో ఆయన ఎంతో మదన పడి వేదన పడితే తప్పించుకొని మాటలు ఆయన నోట్లలోంచి రావు. అయి ఉండొచ్చు. నాకు బాగా గుర్తుంది ఏంటంటే మేడం జ్యోత్స్న గారు, 2019 ఎలక్షన్లో ఆయన పాపం వంగి దండం పెట్టారు ప్రజలకి, వినండి నా మాట, రాష్ట్రం చెడిపోతుంది, మీరు వినండి అని. నాకు ఎప్పటికీ ఆ దృశ్యం అంటే నేను అదే చెప్తున్నాను. నాకు చాలా సందర్భాల్లో ఆ దృశ్యం చూసినప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వస్తాయండి. ఎందుకనంటే ఒక నాయకుడు ప్రజల కోసం పనిచేస్తున్నాడు, గెలుపోటములు వస్తాయి పోతాయి, నేను చేసింది ఇది అని ఇప్పుడు చెయ్యని వాడు కూడా నేను చేశానని చెప్పుకొని తిరుగుతున్నాడు. కానీ ఆయన అంత చేసి రాష్ట్రానికి లిటరల్గా ప్రజల్ని ఆ రోజున వేడుకున్నాడు. ఆయన ఎందుకు వేడుకున్నాడు అని అంటే, ఒకవేళ కనుక మన ప్రభుత్వం రాకపోతే రేపొద్దున రాష్ట్రం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత ఆ రోజున ఎందుకంటే ఒక దార్శనికుడు అండి, ఆయనకు తెలుసు కదా, హీ నోస్, హీ కెన్ అసెస్ పీపుల్. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అనేటువంటిది ఆయనకి తెలుసు. అట్లాంటి వ్యక్తి ఆ రోజున బయటికి వచ్చి లిటరల్గా దండం పెట్టి, వంగి దండం పెట్టి, నా కోసం కాదు, పిల్లల గురించి ఆలోచించండి, యువత భవిష్యత్తు గురించి ఆలోచించండి, రాష్ట్రం గురించి ఆలోచించండి అని చెప్పి ఆయన ఆ రోజున అడిగితే నిజంగా కూడా ప్రజలు వినలేదేమో, నాకు తెలియదు. అది వేడుకున్నారు, నిజంగా వేడుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చూడని పదవులు కాదు, చంద్రబాబు నాయుడు గారికి లేని పరపతి కాదు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేని డబ్బు కాదు, అన్నీ చెప్తాను నేను. కానీ ఆయన అంత వేడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయినా వేడుకున్నాడు ఆయన. ప్రజలు ఆయన్ని ఒక రకంగా ఆ రోజున ఇబ్బంది పెట్టారంటాను నేను. ఆయన్ని ఓడించి ఇబ్బంది పెట్టారు. అయినా సరే నేను భేషజాలు లేని మనిషిని ఎందుకంటానంటే, అయినా సరే నేను వేడుకున్న ప్రజలు వినలేదు, నాకేం అవసరం, మళ్ళీ ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేలా ఆ మనిషి మొదటి రోజు నుంచి మళ్ళీ ప్రజల కోసం కష్టపడుతున్నాడండి. కోవిడ్ వచ్చినప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నా నాయకుడు అర్ధరాత్రి వరకు, ఐ నో ఇట్ రావు గారు, అర్ధరాత్రి వరకు యుఎస్లో ఉన్నటువంటి డాక్టర్లతో మాట్లాడుతూ మళ్ళీ తెల్లవారుజామున లేచి వాళ్ళని కోఆర్డినేట్ చేస్తూ, అవసరమా అండి? ప్రతిపక్షంలో ఉన్నా సరే ఉత్తరాఖండ్లో ఎక్కడో పిలిగ్రిమ్స్ చిక్కుకుపోతే వాళ్ళని ఎట్టనన్నా తీసుకురండి అని చెప్పి వాళ్ళ కోసం మళ్ళీ ఈయన ఢిల్లీ వెళ్ళి ఉంటాడండి అలాంటి నాయకుడు? పిల్లలు అదేంటి మన యుక్రెయిన్లో వార్లో ఇరుక్కుపోతే నేను మాట్లాడానండి. పిల్లలతోటి మేము మాట్లాడుతూ వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు వాళ్ళ తల్లిదండ్రులతో ఇక్కడ ఆ తల్లిదండ్రులు ఇంకా నాకు ఫోన్లు చేస్తారండి, అమ్మా చంద్రబాబు నాయుడు గారికి మీకు మేము జీవితాంతం రుణపడి ఉంటామని ఫోన్లు చేస్తారు, మా పిల్లల్ని కాపాడాడు చంద్రబాబు నాయుడు అంటారు. ఇవాళ నిజంగా కూడా నా నాయకుడు అంటే నాకు ఎందుకు అంత గౌరవం, అంత గర్వంగా నేను ఫీల్ అవుతాను అని అంటే, అలాంటి నాయకుడితోటి పనిచేస్తున్నటువంటి మా అందరికీ కూడా ఇవాళ రోజున ప్రజల మన్ననలు వస్తున్నాయండి. ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు. నాయకత్వం అనేటువంటిది ఎలా ఉండాలి, ప్రజల కోసం మనం పనిచేయాలి అనేటువంటిది ఏ రకంగా మాలో ఇన్స్టాల్ చేస్తున్నాడో చూడండి. సో ఈ పరిణామాలన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈసారి కలవడం కూడా అనేది నమ్మడానికి, విశ్వసించడానికి. నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు చేసిన ఒక్క తప్పు చెప్పండి నాకు, ఒక్క తప్పు చెప్పండి. అసలు ఏం చేయలేదు అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఒక్క తప్పు చెప్పండి అంటున్నాను నేను. ఆయన్ని వాళ్ళ రోజున నిందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు యువత కోసం ఉద్యోగాలు తీసుకురావడం తప్ప, కంపెనీలు తీసుకురావడం తప్ప, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెట్టడం తప్ప, రైతుల కోసం కష్టపడడం తప్ప, కార్మికుల కోసం కష్టపడడం తప్ప, ఆడబిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం తప్ప ఏంటి తప్పండి చంద్రబాబు నాయుడు గారిది? ఆయనకి ఏం తక్కువ అండి ఇవాళ? అయినా సరే ఇంకా కూడా ఆయన వయసుని హేళన చేస్తారు, ఆయన్ని హేళన చేస్తారు, ఆయన భార్యని హేళన చేస్తారు, ఆయన కొడుకుని హేళన చేస్తారు, ఆయన కుటుంబాన్ని నిందిస్తారు, ఆయన్ని నిందిస్తారు, పర్సనల్గా ఆయన మీద, ఆయన హెల్త్ మీద కూడా మాట్లాడారు. అయినా సరే ఇప్పటికీ కూడా నా రాష్ట్రం, నా ప్రజలు అని చెప్పి మాట్లాడుతుంటాడే. ఆయన చేసిన ఒక్క తప్పు చెప్పండి నాకు. నిజంగా అంటే ఇది నిజంగా ఆయన కూతురుగానే నేను ఈ మాట చెప్తున్నాను అనుకోండి. నిజంగా ఒక తండ్రి పడే వేదన మేము చూస్తున్నామండి. ఒక బిడ్డగా చెప్తున్నా, ఆ తండ్రి ఎంత వేదన పడుతున్నాడో రాష్ట్రం కోసం మేము చూస్తున్నాం. మరి ఏ నాయకుడు పడిన విధంగా ఆ విధంగా ఎందుకు ఆయన తప్పును పడుతుంటాడు? ఆయన అవసరం ఏంటి అసలు?
నిజంగా ఒక్కొక్కసారి మాకు అదే అనిపిస్తుంది సార్. ప్రతివాడు ఎన్నికలప్పుడు రాజకీయం చేసుకుంటాడు కదా సార్, ఎన్నికలప్పుడు రాజకీయం చేసుకోవచ్చు కదా సార్, ఇప్పుడు ఎందుకు సార్ ఇవన్నీ అని పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఒక్కొక్కసారి వాళ్ళు, ఎందుకంటే మేము మాట్లాడలేం కానీ పెద్దవాళ్ళు అనేస్తారు కదా. కానీ ఆయన ఒకటే చెప్తాడు, రాజకీయం అనేటువంటిది మన కోసం చేయకూడదు, ఎప్పుడు భావి తరాల కోసం చేయాలి. మనం రాజకీయం చేస్తే భావి తరాలు బాగుపడాలి ఆ రాజకీయంతో, అప్పుడే రాజకీయాల్లో ఉండాలి, లేకపోతే రాజకీయాల్లో ఉండకూడదు అన్నాడు ఆయన. సార్ మరి నేను భువనమ్మ గారితో కూడా, అంటే ఐ హ్యావ్ సీన్, అసలు ఆవిడని చూస్తే కూడా నాకు ఏమనిపిస్తుంది తెలుసా అండి, ఆయన పని రాక్షసుడు, ఎలాగో తప్పు అనకూడదు, పెద్ద ఆయన నా తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, కానీ ఒక పని రాక్షసుడు ఆయన. అసలు మా భువనమ్మ ఎలా ఆయన్ని ఇచ్చేస్తుందో నాకు అర్థం కాదండి. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈవిడ కూడా అంతే తయారైపోయారు. నిజంగా నిజంగా అండి, లిటరలీ ఆ సమయంలో సార్ కోసం ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు, సార్ అట్లా ఇబ్బంది పడుతుంటే పాపం తట్టుకోలేక చనిపోయినటువంటి వాళ్ళని పిలిచి ఒక రోజున పిలిచి ఇచ్చేయచ్చు చెక్కులు. ఆవిడ అలా వద్దన్నారు. నేను అడిగాను, అమ్మా మీరు ఇలా ఎందుకు, ఇంత కష్టం ఎందుకు, వాళ్ళని ఒకసారి పిలిచి ఇస్తే అయిపోతుంది కదమ్మా అంటే, అమ్మ మన కోసం జ్యోత్స్న, మన కోసం, బాబు గారి కోసం, వాళ్ళు ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయాడు, ఆ కుటుంబ సభ్యుడు మన కుటుంబ సభ్యుడే కదా, మన కుటుంబ సభ్యుడిని కోల్పోతే అలా వదిలేస్తామా మనం వాళ్ళని అనాథలుగా, వెళ్ళి వాళ్ళని హక్కును చేర్చుకోవాలి కదా, మన వాళ్ళే కదా అని ఆవిడ ఒక మాట అన్నారండి. అలాంటి తల్లిని పట్టుకొని ఎంత ఎంత దారుణంగా మాట్లాడారండి. ఇజంట్ ఇట్ ఆల్ సంథింగ్ దట్ రిలేట్స్? ఇప్పుడు మీరు చెప్పిన అన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాతనే పవన్ కళ్యాణ్ అతన్ని చదువు చాలామంది ప్రొవోక్ చేయడానికి ట్రై చేశారు, డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారు, అర్థం చేసుకున్నట్టేనా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బాగా? సరే నేను ఒక విషయం చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ నాయకుడు అనిపిస్తుంది నాకు. ఆయనకి అంటే మా చంద్రబాబు నాయుడు గారు ఏమో పని రాక్షసుడు, ఆయనకి ఎంతసేపు ప్రజలు ఇది, ఈయన ఇంకో లెవెల్లో ప్రజలు 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 అంటాడు. ఈయన హీఈస్ ఆల్వేస్ ఇన్ అ వెరీ, అంటే ఏదో చెయ్యాలి అనేటువంటి తపన ఆయనకి, ప్రజలకు ఏదో చెయ్యాలంతే, ప్రజల్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి ఒక తపన ఆయనకి. ఆ తపనకి ఇవాళ రోజున ఖచ్చితంగా హీ హ్యాస్ సీన్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్. సో డెఫినెట్గా ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి పోరాటంలో మనము ఉండాలి, మన పోరాటంలో చంద్రబాబు నాయుడు గారు ఉండాలి అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ ఆయనకి, ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ అంటాను నేను. ఇక్కడ నేను ఇంకో విషయం చెప్తాను, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ క్వశ్చన్ కాదు అక్కడ. రాష్ట్రం కోసం మనం కలిసినప్పుడు, రాష్ట్రం కోసం ఇప్పుడు చాలా మంది అంటారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారని ఒకసారి అంటారు, లేదు 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 పవన్ కళ్యాణ్ ఇంటికే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారని. ఎక్కడికి వెళ్తే ఏంటి, ఎక్కడికి ఇప్పుడు దేశజాలకు పోతే కాదు. ఇప్పుడు ఆయన నిజమే, వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగినప్పుడు, దాడి అంటాను నేను, దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సంఘీభావం తెలిపారు, తప్పు ఇది చేస్తున్నావు జగన్, నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పి జగన్ హెచ్చరించారు. ఆ రోజున మనిషికి మనిషి ఇచ్చేటువంటి విలువ అండి అది. ఆ విలువలు లేని వాళ్ళు కదా వీళ్ళందరూ, వేరే వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అందుకే కదా వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు. ఎంతసేపు ప్రతిదాన్ని అయినా ఇవన్నీ మాట్లాడుకోవడం వేస్ట్ అండి. నేను ఒక విషయం చెప్తాను, జనసేన ఎప్పుడు పుట్టింది సార్? 2014 ముందర, ఆ టైంలో ఎలక్షన్ ముందర. వాళ్ళు దేనికోసమని ప్రశ్నించే ఒక గొంతుగ్గా నిలుస్తాం ప్రజల కోసం అన్నారు వాళ్ళు. టీడీపీ ఎప్పుడు పుట్టింది సార్? 42 సంవత్సరాల క్రితం. ఎందుకు? సమాజమే దేవాలయం, ప్రజలే మా దేవుళ్ళు, ఆ దేవుళ్ళని మేము ఖచ్చితంగా అనుక్షణం కూడా కాపాడుకుంటాం ప్రజల కోసం. బీజేపీ కూడా నాకు తెలిసి 44 years ఏమో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వాళ్ళేంటి, వాళ్ళు ఎంతసేపు ప్రజలు ఫస్ట్, దేశం ఫస్ట్, ప్రజలు ఫస్ట్ అంటారు. మా పార్టీ సిద్ధాంతాలు ఇవి కదండి కదా. 3 పార్టీల్లో ప్రజలు ఉన్నారు కదా, 3 పార్టీ సిద్ధాంతంలో ప్రజలు ఉన్నారు కదా. పుట్టుక మాది ప్రజల కోసమే కదా, మా పార్టీల పుట్టుక ప్రజల కోసమే కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎప్పుడు పుట్టింది సార్? 11 సంవత్సరాల క్రితం ఏమో పుట్టింది. వాళ్ళ పుట్టుక దేని మీద సార్? మా నాన్న చనిపోయాడు, నన్ను ముఖ్యమంత్రి చేయలేదు కాబట్టి నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి అని చెప్పి పుట్టిన పార్టీ సార్ అది. పదవుల కోసం వెంపర్లాడుతూ పుట్టినటువంటి పార్టీలో ఉన్న వాళ్ళకే అంత పొగరుంటే, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీలో ఉన్నటువంటి మాకెంత పొగరు ఉండాలి సార్? మేము వాళ్ళకన్నా 1000 మాట్లాడగలం, 1000. అయినా మా నాయకుడు సంస్కారం అనేటువంటి ఒక చట్టంలో అనుక్షణం మమ్మల్ని బంధిస్తాడు కాబట్టి, అది ఉండాలి కాబట్టి వి లిమిట్ ourselves అండ్ టాక్. మళ్ళీ చెప్తున్నా, మా పుట్టుక ప్రజల కోసం. మా పార్టీ ఇప్పటి వరకు కాదు, ఇంకొక 100 సంవత్సరాలైనా సరే మేము ఇలానే పనిచేస్తూ ఉంటాం. ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. అధికారం వస్తుంది, అధికారం పోతుంది సార్.
ఒకసారి అధికారంలో ఉంటాం, ఇంకోసారి ప్రతిపక్షంలో ఉంటాం, ఒకసారి మన తెలంగాణలో కంటెస్ట్ కూడా చేయాలి, అలా కూడా ఉంటాం కావచ్చు అయినా సరే అనుక్షణం ప్రజల కోసం పనిచేస్తాం మేము. సో అదే మూడ్లోకి పవన్ కళ్యాణ్ తీసుకురావటంలో ఏమన్నా సపరేట్ ట్రైనింగ్ ఏమన్నా తెలుగుదేశం పార్టీ నుంచి ఇచ్చారా పవన్ కళ్యాణ్? ఎందుకంటే నేను ఎందుకు అడుగుతానంటే పవన్ కళ్యాణ్ అంతకుముందు స్పీచెస్కి, రీసెంట్ స్పీచెస్కి మీరు చెప్పిన యాంగిల్లో సమాజం కోసమే నేను ఉంటాను, అవసరమైతే మీరు రాండి, లేదంటే పొండి అని చెప్తున్నాడు ఆయన. నేను మీకు ఇందాక చెప్పిన పాయింట్ అర్థం కాలేదు రావు గారు. ఆయన పార్టీ పెట్టింది దేనికండి? నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని ఏమన్నా పార్టీ పెట్టాడా జగన్మోహన్ రెడ్డి లాగా? అలా ఏమైనా పెట్టాడా పవన్? కాదు కదా, పవన్ కళ్యాణ్ గారు అలా పెట్టలేదు కదా. అంటే ఆయన స్పీచ్ నేను చెప్తుంది, ఆయన అలా పెట్టలేదు కదా. ఏ రోజు నన్న పోనీ ఆ స్పీచ్ లో నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని అడిగాడా? తెలుగుదేశం ఫ్యాక్టరీ ఒక ఫ్యాక్టరీ మేడం, తెలుగుదేశం పార్టీ అయితే నాయకులు తయారు చేసే ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో ఏమన్నా నేను ఒక విషయం చెప్తా, మా సిద్ధాంతం మంచిదైనప్పుడు ఎవరైనా ఆ సిద్ధాంతాన్ని తీసుకుంటారేమో అండి, తప్పే ఉంది. మా సిద్ధాంతం మంచిదే కదా, మాకెక్కడ ఏమి ఇవి లేవు కదా, పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేవు కదా. అండ్ ఆల్సో నేను అందుకే అన్న భావ సారూప్యత అని ఎందుకన్నాను నేను. ఇప్పుడు అలా అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన చాలా మాటల్ని మేము కూడా చాలా ఫాలో అవుతామండి, చాలా ఫాలో అవుతాం. అండ్ వి రిపీట్ దోస్. అలా అంటే జోసఫ్ గారు మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి సిద్ధాంతానికి మీరు అట్రాక్ట్ అయిపోయి మీరు అట్లా అంటారు కాదు. ఈ మధ్యకాలంలో చాలా పాలిష్డ్గా, చాలా బ్రాడ్గా ఆయన స్పీచ్ ఉంటుంది నా భావన వ్యక్తిగతంగా. ఇప్పుడు నాకు కూడా అతని ఫీలింగ్, అతనికి ఇమేజ్ వీటన్ని చూసుకుంటే ఒకవైపు ముద్రగడ పద్మనాభం, ఇంకొక వైపు హరిరామ జోగయ్య, ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళన్నీ మాట్లాడుతున్నా కానీ ఒకే ఒక యాంగిల్, రాష్ట్ర ప్రయోజనాలు అనే యాంగిల్ వెళ్తున్నాడంటే ఒక స్టాండ్ తీసుకోవటంలో అతను. అంటే నేను అదే చెప్తున్నానండి, హిస్ పార్టీస్ ఇంటెన్షన్ ఇస్ దాట్, ప్రిన్సిపల్ ఇస్ దాట్. ప్రజలు అనే స్టాండ్ ఆయనకు మొదటి రోజు నుంచి ఉంది. ఇవాళ నిజంగా కూడా నీ పక్కన ఒక మంచి స్ట్రాంగ్ ఫోర్స్ ఉన్నప్పుడు నీకున్నటువంటి ఆలోచన ఇంకా బలపడుతుంది కదా. ఎవరైనా సరే, ఇప్పుడు మేమైనా మీరైనా ఎవరైనా సరే, ఇప్పుడు మీరే అన్నారు రావు గారు, మీరు ప్రజల కోసం ఒక మంచి ఏదైనా ఒక థాట్ ప్రాసెస్ మీకు ఉన్నప్పుడు నిజంగా అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్న తెలుగుదేశం పార్టీ మీకు నచ్చుతుంది కదా, ఆబ్వియస్గా ఎవరైనా ఇన్ జనరల్ చెప్తున్నారు. సో డెఫినెట్ గా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వీఆర్ వెరీ క్లియర్. సో మీరైతే ట్రైనింగ్ లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అ పవర్ స్టార్. ఆయన ట్రైన్ చేస్తాను సార్, అంతేనంటారా? నో అంటే ఒకటేంటంటే వన్ థింగ్ వి షుడ్ అప్రిషియేట్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే హిస్ స్ట్రాంగ్ కన్విక్షన్ అండి, కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. అది ఒప్పుకోవాలి మనం. ఎందుకంటే ఆ మధ్య కాలంలో కొంచెం అటు ఇటు మాట్లాడి కొంచెం ట్రోల్స్ చేసి సోషల్ మీడియాలో గందరగోళం చేసి ఇప్పుడు ఆర్జీవీ లాంటి వాళ్ళు గందరగోళం చేశారు కదా. సార్ నేను ఒక విషయం చెప్తాను, నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, ఏదున్నా మనసులో మాట్లాడేవారేమో. ఇప్పుడు కూడా ఆయన మనసులో ఒకటే ఉందేమో, రాష్ట్రం కోసం నేను పనిచేస్తున్నా, ఎవరు కలిసి వస్తే వాళ్ళతో పనిచేస్తా అని అనుకుంటున్నారు ఆయన అదే చెప్తున్నాడు. సో వీళ్ళకి అది నచ్చకపోతే మనం ఏం చేస్తాం సార్? ఓకే, ఫైనల్గా మేడం క్లోజ్ చేద్దాం. ఒక చిన్న మీటింగ్ సందర్భంగా నిన్న ఒక ఇష్యూ జరిగింది అనేది ఒకటి నా దృష్టికి వచ్చింది. ఏంటంటే లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడటానికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ వచ్చి ఒక బీజేపీ లీడర్ ద్వారా నరేంద్ర మోడీ తోటి మాట్లాడారు అనేది ఒకటి. I think there's no authenticity to that. I don't think, sir. మిథున రాశి వచ్చింది అని అన్నారు. I don't know. వాస్తవానికి అంటే తెలియని విషయాన్ని తెలియదనే చెప్పాలి మనం. మిథున రాశి అండ్ డెఫినెట్ గా జ్యోత్స్న అయితే తెలియని విషయాన్ని తెలియదనే చెప్తాను. చిన్న క్లూ కూడా ఇచ్చా, మిథున రాశి వచ్చింది. మీరు ఏ రాశులు వచ్చినా సరే, మిథున రాశి ఏ రాశులు వచ్చినా, ఏ గ్రహాలు వచ్చినా సరే, ఏ గ్రహాలు వచ్చినా, ఏ రాశులు వచ్చినా సరే, అందరినీ తీసి పక్కన తీసి పారేయడమే. ఎవరు వచ్చినా సరే, ఏ గ్రహాలు వచ్చినా సరే, ఇది కూడా మీరు రాశులే చెప్తున్నారు, మేము గ్రహాల గురించి చెప్తున్నాం. ఎవరు వచ్చినా ఎత్త అవతల పారేయడమే. మీ దగ్గరికి రావడం కాదు, బీజేపీకి సంబంధించిన ఏపీ బీజేపీ సంబంధం ఒక కీలకమైన లీడర్ మిథున రాశి వచ్చి నేను చెప్పేది మీ అన్నారు కాబట్టి, ఇప్పుడు మీ అని అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అలా కాదు కదా, మోడీ ఓన్లీ మోడీ గారిని అలాంటి నేను మూడు చెప్పాను. మీ అని మీరు అంటే మా వరకు మాకైతే ఈ మూడు పార్టీలకు సంబంధించి కావచ్చు, ఖచ్చితంగా ఏ రాసులు వచ్చినా, ఏ గ్రహాలు వచ్చినా ఎత్తి అవతల బారేయడమే.
ఎత్తి అవతల బారేడు. వాళ్ళు వచ్చిన పర్పస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏ పర్పస్ అయినా కవిత అరెస్ట్ దానికి సంబంధించి ఏదో మాట్లాడుకోవడానికి మిథున్ రాసి వచ్చారని కదా. నేను ఏమంటున్నా, ఎవరు మాట్లాడినా ఇప్పుడు వీఆర్ డిఫరింగ్ విత్ దెమ్ పొలిటికలీ. ఎన్డీఏ ఈస్ డిఫరింగ్ విత్ వైఎస్ఆర్సీపీ పొలిటికలీ, ఫుల్ స్టాప్. అంతే, నో టాక్స్. అంటే పార్టీ కాదు కదా. నో టాక్స్ అన్నాను, నో టాక్స్. టోటల్ గా మరి నెక్స్ట్ సభ ఎప్పుడు చెప్పేస్తాం మీకు మేము. ఎందుకు సార్ ఇంకా ఇప్పుడు 55 రోజులు ఉంది. Next ప్రతిసారి సార్ నిన్న ఆల్రెడీ చలి జ్వరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి, కొంచెం టైం ఇద్దాం సార్. 4 టాబ్లెట్లు వేసుకొని 4 రోజులు పాటు జ్వరం తగ్గిన తర్వాత ఇంకో సబ్ పెట్టుకుంటావు. సో దీని మీద పోస్ట్ మార్టం అయితే జరుగుతుంది అంటారు కాన్స్పిరసీకి సబ్ మీద. వదిలే ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రభుత్వం సైడ్ నుంచి మాకు ఇబ్బందులు క్రియేట్ చేయాలని ప్రయత్నిస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదన్నది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జ్యోత్స్న గారు. సో సభ జరిగింది, సక్సెస్ అయింది తెలుగుదేశం వల్ల, లేదంటే జనసేన బీజేపీ యాంగిల్లో. బట్ అక్కడ ఏదో కాన్స్పిరసీ అయితే జరిగింది, దాన్ని బయట రావాల్సింది. అది బయట పెడతారా లేదో చూద్దాం. థ్యాంక్ యూ.